ఓకే అండి. స్టార్ట్ చేద్దాము. మనం నిన్న ఎంతవరకు చూసామండి? సో, మనం వచ్చేసి నిన్న లైనెక్స్ అయిపోయింది కదండీ! కంప్లీట్‌గా అయిపోయింది. మొన్న సాటర్‌డేతో అయిపోయింది. ఇప్పుడు మనం గిట్ అనేది స్టార్ట్ చేద్దామండి. యాహ్! ఇదండి మన గిట్ ఇండెక్స్. దీంట్లో నేను ఇండెక్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. ఇంకా కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా దీని లోపల యాడ్ చేసేసాను. ఇండెక్స్ అప్డేట్ చేయలేదు. ఓకే. నో ఇష్యూ. యాహ్! సో, ఏంది గిట్ అంటే ఏందండి? సో, మనం స్టార్ట్ చేద్దాము. యాహ్! గిట్ అంటే ఏంటంటే మనకు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, ఎస్‌సిఎం టూల్ అంటారు. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, లేకపోతే దీన్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. లేకపోతే దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. టైప్స్ ఉన్నాయి. రివిజన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సో, నేమ్స్ అనేది చాలా ఉంటాయి దీనికి. ఓకే. అసలు మనం గిట్‌కి ఎందుకు పోవాలి? ఎందుకు అసలు ఎన్ని ఉన్నాయి? దీనికి కాంపిటీటర్స్ దాకా ఎన్ని ఉన్నాయి? టైప్స్ ఆఫ్ ఎస్‌సిఎం టూల్స్ తీసుకుంటే మనకి గిట్ ఉంది, ఎస్‌విఎన్ ఉంది. ఓకే. సీవీఎస్ ఉంది. పర్ఫోర్స్, క్లియర్ కేస్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఓపెన్ సోర్స్ ఆల్మోస్ట్ అన్ని కాదు. ఆల్మోస్ట్ అన్ని ఓపెన్ సోర్స్ ఇవి కూడా. ఎస్‌సిఎన్ కూడా ఓపెన్ సోర్సే మనకు. సో, ఎందుకు మనం దీనికొచ్చాము? మనం గిట్టే ఎందుకు వాడుతున్నామంటే చాలా రీజన్స్ ఉన్నాయండి మనకు. గిట్ అనేది మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్దాము. సో, మనకి ఇన్ని ఉన్నాయి మామూలుగా టైప్స్ ఆఫ్ ఎస్‌సిఎం టూల్స్ అంటే. దాంట్లో గిట్ గురించి మనం చూడబోతున్నాం. ఏంది అసల? గిట్ అంటే ఏంది? గిట్ అనే కాదు. అసలు ఎస్‌సిఎం టూల్స్ అంటే ఏంది? ఎస్‌సిఎం టూల్స్ ఏవైనా సరే వాటి నేచర్ ఒకటే అండి. ఏందంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ కంట్రోలింగ్ మెయింటైనింగ్. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాకింగ్ ఆర్ మెయింటైనింగ్ ది చేంజెస్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ ఆర్ ఏ ప్రొడక్ట్. సో, ప్రాజెక్ట్ గాని, ప్రొడక్ట్ గాని దాని పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని ట్రాక్ చేస్తది మొత్తం. ఒక చిన్న యాక్షన్ చేసినా గాని, ఇప్పుడు డెవలపర్ ఒక లైన్ రాసి పుష్ చేశాడు. సో, ఎవరు రాసారు? ఏంది రాసారు? ఎలా రాసారు? మొత్తం ట్రాక్ చేస్తది ఎవ్రీథింగ్. గిట్ అనేది ట్రాకింగ్ టూల్ అండి. సో, అది మనకి ఎలా ట్రాక్ చేస్తది? ఎలా మెయింటైన్ చేసుకుంటది అనేది చూడబోతాం మనం ఈ గిట్ అనే టూల్‌లో. ఓకే. యాహ్! ఆహ్, సో, ఇది మనకు గిట్ అంటే. సో, చూద్దాము. మనకు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఎలా అంటే అది కూడా చూపిచ్చేస్తాను దీంట్లో. సో, ఇట్లా వెబ్‌సైట్‌కెళ్ళండి. ఓకే. ఈడ ఎస్‌సిఎం గిట్ అయినా, గిట్ ఎస్‌సిఎం అయినా కొట్టండి. ఎట్లా అయినా కొట్టండి. ఎస్‌సిఎం అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అండి. సోర్స్ కోడ్ అంటే ఎవరు రాస్తారండి సోర్స్ కోడ్? సోర్స్ కోడ్ వచ్చేసి డెవలపర్స్, జావా డెవలపర్స్ రాస్తారండి సోర్స్ కోడ్. దాన్ని మనం మేనేజ్ చేస్తాం. ఇక్కడ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తాం. ఇది గిట్ మెయిన్ వెబ్‌సైట్ అండి. జస్ట్ మీరు ఏదైనా సరే ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్‌లోడ్ అని కొట్టామంటే ఇక్కడ చూసారా మ్యాక్‌కి ఇచ్చాడు, విండోస్‌కి ఇచ్చాడు, లైనక్స్‌కి ఇచ్చాడు. సో, ఎక్కడైనా ఎక్కడ దేనికైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కరెంట్‌లీ మా దాంట్లో గూడా గిట్ వచ్చేసి విండోస్‌లో చేస్తున్నాం ప్రెజెంట్. సో, మనకి ఇక్కడ ఏందంటే బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఏ ఓఎస్‌లో లైనక్స్‌లో ఎలా రన్ చేయాలి? వీటి గురించి మర్చిపోండి. ఫోకస్ ఆన్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసుకోండి. సో, అది చాలు. కొద్దిగా డిఫరెన్సెసే ఉంటాయి. ఇప్పుడు మనం కూడా ఒక విండోస్ మొబైల్ వాడుతుంటాం. సడెన్‌గా మ్యాక్ మొబైల్ ఇచ్చి ఐఫోన్ ఇస్తే కొద్దిగా తడబడతాం కానీ వాడతాం కదా! సో, అటు ఇటు చూసుకొని ఆ ఆప్షన్స్ వరకే డిఫరెన్స్ ఉంటాయి. అంతేగాని కొరవంత కాన్సెప్ట్ అంతా ఒకటే ఉంటదండి. మనము ఇన్‌స్టాలేషన్స్ గురించి, కాన్ఫిగరేషన్స్ గురించి ఏ బాక్స్‌లో ఏ ఎన్విరాన్మెంట్‌లో రన్ చేయాలి, వీట్లి గురించి కాన్సంట్రేషన్ మనకు వాటి నుంచి అవాయిడ్ చేద్దామండి. అంత ఫోకస్ దాని మీద పెట్టొద్దు. లిటిల్ బిట్ అది మీరెలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో అది నేను చెప్తాను. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. సో, మనకేందంటే మామూలుగా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్‌గా అట్లా వెళ్లారంటే మొత్తం, మొత్తం ఎండ్ టు ఎండ్ మనమే చేయాల్సొస్తది. ఏది ఆహ్, వాడు సిస్టమ్ ఒకటి కొనిస్తాడు. దానికి కాన్ఫిగరేషన్, ఇన్‌స్టాలేషన్, సర్వర్ మెయింటైన్ చేయడం అన్నీ మనమే చేయాలి. అడ్మినిస్ట్రేటర్ అంటే వాడే ఉంటాడింక. వాడు మించినోళ్ళు ఎవరు ఉండరక్కడ. సో, అందుకని వాడు ఎండ్ టు ఎండ్ మొత్తం మెయింటైన్ చేస్తుంటాడు. కానీ మనకిక్కడేందంటే డెవోప్స్‌కొచ్చేటప్పటికి మొత్తం సెటప్ రేపు రియల్ టైమ్‌లో మీరు వెళ్తే హైర్ అయితే లోపలికి మొత్తం సెటప్ అంతా సెట్ చేసేసుంటాడండి.
డైరెక్ట్గా మనల్ని హైర్ చేసుకుంటారు. ఓకే, వాడు ప్రాజెక్ట్ మాడ్యూల్స్ అసైన్ చేస్తాడు మనకు, దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం, డే టు డే టాస్క్స్ ఇస్తారు, అవి వాళ్ళకి కంప్లీట్ చేసి ఇవ్వడం ఈవినింగ్ కల్లా. సో ఇదే ఉంటుంది, మన ఫోకస్ అంతా వాటి మీద ఎక్కువ ఉండాలి. సో అఫ్ కోర్స్ నేను చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అన్నీ కూడా ప్రాబ్లం ఏం లేదు. యా, నెక్స్ట్. సో ఇక్కడ మనకు విండోస్ అని ఉంటుంది. విండోస్ కంటే విండోస్ కొట్టేసేయండి. మనకి ఇక్కడ చెప్పేటప్పుడు అయితే విండోస్లో అయితే బాగుంటుంది. లైనెక్స్లో చెప్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకంటే చాలా మంది బ్యాక్గ్రౌండ్ లైనెక్స్ కాదు, స్టార్టింగ్ నేర్పించడమే అదే, మళ్ళీ దాంట్లోనే సబ్జెక్ట్ చెప్పానంటే అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకే మనం లైనెక్స్ ముందు బేసిక్స్కి వచ్చాము, దాని తర్వాత దీనికి వస్తున్నాం. ఇట్లా సేవ్ ఫైల్ అని కొట్టేసి మనకు వచ్చేస్తుంది .exe ఫైల్. ఓకే, నేను ఇప్పుడు కొట్టట్లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది. సో ఇట్లా ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మనకు ఇక్కడ ఉంటుందండి, ఇట్లా కొట్టారన్నా, లేకపోతే విండోస్ బటన్ కొట్టి సెర్చ్లో కొట్టచ్చు గిట్ అని, లేకపోతే ఇక్కడ వచ్చేస్తుంది గిట్ బ్యాష్ అని. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసామంటే మనకు టూల్ అనేది ఓపెన్ అవుతుందండి, గిట్ బ్యాష్. మీరు టూల్ సెట్టింగ్స్ ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇలా వెళ్ళేసి ఇక్కడ న్యూ, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్లో పోయి ఇక్కడ మౌస్ ఎలా రన్ అవ్వాలి, టెక్స్ట్ కలర్, టర్మినల్ సైజు అన్నీ మార్చుకోవచ్చు, ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు, ఇలా ఉంటుందండి మనకు టూల్. ఓకే, టూల్ అనేది ఇలా ఉంటుంది మనకు, మనం చూసుంటాం. మన లైనెక్స్ కమాండ్స్ అవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి మనకి, ఇక్కడ ఒక్కొక్కటి సేమ్ అలాగే ఉంటుంది. ఇది లైనెక్స్ టోర్వాల్స్ కనిపెట్టాడండి. లైనెక్స్ ఎవరైతే కనిపెట్టాడో తనే కనిపెట్టాడు దీని కూడా, గిట్ అనే టూల్ని. ఇది మ్యాక్కి ఇచ్చాడు ప్లస్ విండోస్కి ఇచ్చాడు, లైనెక్స్లో రన్ అవుతుంది. సో లైనెక్స్ తోనే కంప్లీట్గా దీన్ని డెవలప్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏంది ఆపరేటింగ్ సిస్టమ్, ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని లైనెక్స్ కమాండ్తో మేనేజ్ చేసేకి మనకు ఈ గిట్ అనే టూల్ అండి. ఓకేనా, సేమ్ అండి. మనం అక్కడ ఏం కొట్టాం, సో ఇక్కడ ఎల్ఎస్ ఇవన్నీ నేను చూపిస్తాను, ప్రాబ్లం లేదు. మనం ఇంకా కొద్దిగా థియరీ ఇంట్రడక్షన్ ఉంది, అదంతా ఇచ్చిన తర్వాత దీనికి గిట్లోకి వస్తానండి, ఈ టూల్లోకి. ఇట్లా ఉంటుందండి మనకు టూల్. ఓకే, సో యా, మనం ఇవన్నీ చూసేసాం, డౌన్లోడ్ చేయడం చూసాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి, ఏంది వెరిఫై అట్లా అని. సో గిట్ -s వర్షన్ అని కొడితే మనకి ఇక్కడ చూపిస్తుంది గిట్ వర్షన్ అని. సో చాలు, ఇన్స్టాల్ అయిపోయింది. సో దీని గురించి చూద్దాం, మనం ఇంకా వెళ్దాం కొద్దిగా. గిట్ ఫీచర్స్ కంపేర్ టు అదర్ టూల్స్. ఎందుకు మనం SEM టూల్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి, SVN వాడుతున్నారు కొంతమంది, ఈ అన్నీ ఉన్నాయి, ఎందుకు మనం గిట్కే వస్తున్నాం అంటే దానిలో ఉన్న స్పీడ్ మెయిన్. ఓకే, అది కాక అది హ్యూజ్ సపోర్ట్ నాన్ లీనియర్ డెవలప్మెంట్. అంటే ఎలా అంటే థౌజండ్స్ ఆఫ్ ప్యారలల్ బ్రాంచింగ్ అన్నమాట. ఒకేసారి ఎన్ని బ్రాంచెస్ అయినా, బ్రాంచెస్ దీంట్లో ఎక్కువ ఉంటాయి. బ్రాంచెస్ అంటే చెప్తానండి నేను, కాన్సెప్ట్ ఉంది. ఓకే, చాలా బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో, సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ ఉండడమే కాదు, అవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది బాగా గిట్ అనేది. అదే SVN తీసుకున్నారంటే దాంట్లో కొన్ని బ్రాంచెస్, లిమిటెడ్ బ్రాంచెస్ ఉంటాయి, ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేస్తే దాంట్లో సపోర్ట్ చేయదండి. SVNలో మార్కెట్లో SVN కూడా వాడుతున్నారండి, ఒక 10 to 12% మార్కెట్లో SVN ఉంది. మనకు కాంపిటీషన్ 90% మనకు గిట్టే. సో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, గిట్కి వెళ్ళాలా SVNకి వెళ్ళాలా అని. సో గిట్టే అండి, మనకు ఫోకస్ అంతా గిట్టే. యా, సో దానికి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ హ్యూజ్ అన్లిమిటెడ్ ప్యారలల్ బ్రాంచెస్ ఉంటాయి. అదేవిధంగా ఇది మెయిన్ అండి, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మెయిన్. దీని గురించి నేను సపరేట్గా ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఏం చెప్పట్లే, వదిలేస్తున్నాను. సో ఫోర్త్ వచ్చేసి ఏబుల్ టు హ్యాండిల్ లార్జ్ ప్రాజెక్ట్స్. ఓకే, లార్జ్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయగలదండి. సో అదైతే SVN అయితే హ్యాండిల్ చేయలేదు లార్జ్ ప్రాజెక్ట్స్. సో ఇవి డ్రాబ్యాక్స్ దాంట్లో, అందుకని చెప్పి మొత్తం అందరూ గిట్కే వెళ్తారు. మెయిన్ వచ్చేసి గిట్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏందో చూద్దాం. ఈ 3 డ్రాబ్యాక్స్ చూసాము. ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, దీనివల్లే మొత్తం గిట్ 90% వాడుతున్నారు. ఏంది ఇది? సో దీని గురించి ఇప్పుడు చూద్దాం. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంది? యా, ఇక్కడ చూస్తున్నారు కదండి, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇది మెయిన్ డిఫరెన్స్ అని చెప్పాను. సో ఏంది ఎలా మామూలుగా చూస్తే ఇది సెంట్రలైజ్డ్ మోడల్ అండి. ఏంది ఇది సెంట్రలైజ్డ్ మోడల్. ఇది CVS, సబ్వర్షన్, ఇవి ఇంకా వేరే ఉన్నాయి కదా, కాంపిటేటర్స్, గిట్ కాంపిటేటర్స్ ఉన్నారు కదా, ఆల్టర్నేటివ్స్, వాళ్ళు వాడుతున్నారు ఈ మోడల్, సెంట్రలైజ్డ్ మోడల్. ఈ మోడల్ ఏంది సెంట్రలైజ్డ్ మోడల్ అంటే
ఆ పేరులోనే ఉంది మనకి. ఏందంటే ఎవ్రీథింగ్ మొత్తం ఒక దగ్గర పెట్టేసుకుంటది. సెంటర్‌లోనే పెట్టేసుకొని ప్రతి క్లయింట్ దానికి ఆ సర్వర్‌కి యాక్సెస్ అయ్యి వర్క్ చేసుకొని మళ్ళీ రావాలి. సో, అలా ఉంటది సెంట్రలైజ్డ్ మోడల్. అంటే ఫర్ సపోజ్ తీసుకోండి కంప్యూటర్ ఏ ఇక్కడ ఇచ్చారు కదా! కంప్యూటర్ ఏ ఉంది. కంప్యూటర్ ఏ అనేది సర్వర్‌కి ఎళ్తుందండి. సెంట్రల్ వీసీఎస్ సర్వర్ ఆ పేర్లన్నీ వదిలేసేయండి. జస్ట్ కాన్సెప్ట్ చూడండి. ఈ కంప్యూటర్ ఏ అనేది సర్వర్‌కి వెళ్తుంది. సో, అక్కడి నుంచి సర్వర్‌లో నుంచి ఏం చేస్తామండి? సర్వర్‌లో ఎడిట్ చేసుకునేకి, డిలీట్ చేసుకునేకి ఏమైనా ఉంటదా మనకు? ఏముండదు. ఆడ నుంచి మనం డేటాను తీసుకురావాల్సిందే. ఆడ ఏం చేయలేం. ఆడ నుంచి మన ప్లేస్‌కి తీసుకొస్తాం. మన ప్లేస్‌ని ఇక్కడ ఏమంటారంటే వర్క్ స్పేస్ అంటారండి. మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో దాన్ని వర్క్ స్పేస్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ కంప్యూటర్ ఏ ఆ సర్వర్‌కి లాగిన్ అయింది. అక్కడి నుంచి తీసుకొని వర్క్ స్పేస్‌లోకొచ్చింది. ఓకే. వర్క్ స్పేస్‌లోకొచ్చి ఎడిట్ చేసుకొని మళ్ళీ అక్కడ అంతే కదా! వాళ్ళు వర్క్ చేయాలి కదా! వాళ్ళు ఎడిట్ చేసి మళ్ళీ మళ్ళీ దాన్ని అప్‌లోడ్ చేస్తారు సర్వర్‌కి. ఇలా జరుగుతూ ఉంటది. ఇలా జరగడం వల్ల ఏందంటే ఓకే. మంచిదే బానే ఉంది. సో, ఏమవుతుందంటే ఇక్కడ స్పీడ్ అనేది తక్కువైపోద్దండి. ఎందుకంటే మనకు ఇప్పుడు కొన్ని సార్లు చూస్తే మన గూగుల్ డ్రైవ్‌లో ఎక్కువ డేటా ఉన్నప్పుడు అది వ్యూ చేసేకి కూడా చాలా టైం తీసుకుంటుంటది. చూసారా? మనకెంతది 15 జీబీ ఉంటది. 15 జీబీకి అది మనకు ఓపెన్ చేసేకి కూడా కొద్దిగా టైం తీసుకుంటది. అలా 200, 300 జీబీస్ ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ అన్నప్పుడు పెద్దవి ఒకే సర్వర్‌లో పెట్టేసినప్పుడు ఏమవుతదంటే దాన్ని వ్యూ చేసేకి కొద్దిగా టైం పడతది మనకు. ఓకే. వ్యూ చేసేకి టైం పడతది. ప్లస్ అదే కాక ఏమవుతది దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి మనం. దాన్నంతా మనకు మన దగ్గర తెచ్చుకొని మన వర్క్ స్పేస్‌లోకి తెచ్చుకోవాలి గదా! వర్క్ చేయాలంటే. వర్క్ స్పేస్‌లో తెచ్చుకొని దాన్ని అంతే కదా! అంతా ప్రాజెక్ట్ కాదు. మనకి ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ తెచ్చుకొని మన వర్క్ స్పేస్‌లో పెట్టుకొని దాన్ని వర్క్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తుంటాం. ఇట్లా చేస్తూ ఉంటారు. సెంట్రలైజ్డ్ మోడల్ క్లయింట్ నుంచి సర్వర్‌కి ఇట్లా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏందంటే స్పీడ్ పోతది. స్పీడ్ ఉండదు. అది కాక ఎప్పుడు నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉండాలి. అవునా? నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉండాలి ఎప్పుడు. సో, అవసరం లేదన్నమాట. మనకి ఇది ఇలా ఉంటది. ఇదొక స్పీడ్ లేదు. ప్లస్ నెట్వర్క్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాల. ఈ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే, మనకు ప్రాజెక్ట్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. మెయిన్ ఇంకోటి కొలాబరేషన్. బట్ ఎట్ ఎ టైము ఒకరే వర్క్ చేయరు కదా ప్రాజెక్ట్ మీద. చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు ప్రాజెక్ట్ మీద. అప్పుడు ఏమవుతుంటది, కొలాబరేషన్ అనేది సరిగ్గా ఇవ్వలేదండి ఇది. ఒక 100 మంది ఒకేసారి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటే, ఒక 100 మంది ఈ సర్వర్ మీద పడతారు. పడినప్పుడు ఏమవుతుందంటే, ఆ కొలాబరేషన్ ఇవ్వలేకపోతుంది. సరిగ్గా ఇవ్వలేదది. వెయిట్ చేయాల్సొస్తది. వాడు వెయిట్ చేయాలి వీడు చేసుకునేదాకా. సో, ఈ డ్రాబ్యాక్స్ దీంట్లో. ఎందుకంటే అంతా ఒకే దగ్గర ఉంది. సెంట్రలైజ్డ్ ఉంది. ప్రాజెక్ట్ మొత్తం ఒక 200, 300 మంది క్లయింట్స్ వర్క్ చేస్తున్నారంటే ఒక సర్వర్ మీద ఇంకా అది అప్‌లోడ్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం అది దాని వల్ల కావట్లేదు. సో, ఈ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి. సెంట్రల్లీ బేస్డ్ ఇది. అట్లా కాకుండా ఇప్పుడు మనకేందంటే డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ మనది. గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ అండి. ఎందుకన్నారంటే ఇట్లా అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మనం ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్‌కి కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో, అందుకే డిస్ట్రిబ్యూటెడ్ అనలేదు. కారణాలున్నాయి ఇంకా. ఇక్కడేందంటే, ఇక్కడ చూసారా కంప్యూటర్ ఏ ఒక్కడే ఇన్‌స్టాల్ చేసుకుని. ఇక్కడేందంటే మనకు గిట్‌లో మీరు మీ ల్యాప్‌టాప్‌లో గిట్ గాని ఇన్‌స్టాల్ చేసుకున్నారంటే, దాని లోపలే ఒక లోకల్ రిపాజిటరీ క్రియేట్ అయిపోద్దండి. ఇది రిపాజిటరీ ఇది. ఒక సర్వర్‌లో ఎట్లా ఓకే. మీకు చూపిస్తాను. మీకు తెలుసు కదా! మామూలుగా ఇది సర్వరు ఓకే. ఈ సర్వర్ లోపల రిపాజిటరీ ఉంటది. తెలుసు కదండీ! మామూలుగా ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్స్‌లో అయినా సర్వర్ దాని లోపల రిపాజిటరీ అని ఉంటది. దీనిలో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా జావా అప్లికేషన్ అనుకోండి. అప్లికేషన్ అనుకోండి. ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్లయింట్ ఉంటాడు. ఇక్కడ క్లయింట్ ఉంటాడు. దీన్ని యాక్సెస్ చేస్తూ ఉంటాడు. సో, అదే యాక్సెస్ చేసుకోవడం లేదా స్టోర్ చేయడము అంతా ఈ రిపాజిటరీలో ఉత్త సర్వర్ అంటే ఇది హార్డ్‌వేర్ గదండీ. ఉత్త సర్వర్ అంటే హార్డ్‌వేర్ ఉంటది. దాంట్లో ఒక రిపాజిటరీ క్రియేట్ జేస్తారు. ఆ రిపాజిటరీ లోపల మనం వినుంటాం. రియల్ టైమ్‌లో రిపాజిటరీస్ అంటారు. ఏం లేదు రిపాజిటరీస్ అంటే ఒక కంటైనర్స్ అండి. వేర్ వి కెన్ స్టోర్ ద డేటా. సో, ఈ జావా అప్లికేషన్ డేటా అంతా దీంట్లో స్టోర్ చేస్తా ఉంటది. మామూలుగా ఇలా ఉంటది. సర్వర్ క్లయింట్ ఆర్కిటెక్చర్. సో అలా ఇది మామూలుగా అలాగుండేది. సో, ఇక్కడేందంటే మనకు గిట్‌లో మీరు ఎక్కడైతే మీ ల్యాప్‌టాప్‌లో సపోజ్ తీసుకోండి మీరు గిట్ ఇన్‌స్టాల్ చేశారనుకో, దాని లోపలే ఉంటదన్నమాట లోకల్ రిపాజిటరీ. ఇక్కడ మటుకు ఇక్కడుంది యాడో ఉంది. ఆన్‌లైన్‌లో ఉంది. ఇది అట్లా కాదన్నమాట. మొత్తం దీని లోపలే ఉంటది. అంటే ఇప్పుడు చూసారా ఇక్కడ గమనిస్తే కనబడుతుంది గదా! సో, కంప్యూటర్ ఏ అని ఉంది. ఈ కంప్యూటర్ ఏ లోపలే వర్షన్ డేటాబేస్ అని ఉంది చూసారా? ఇక్కడ ఈ 1, ఈ 3 1, 2, 3 ఉన్నాయి ఈ వెర్షన్స్. సేమ్ అది ఇక్కడే ఉంది. కంప్యూటర్ ఏ లోపలే ఉంది. కానీ ఇక్కడ లేదు చూడండి. ఇక్కడ కంప్యూటర్ ఏ లోపల లేదు. సో, ఇదన్నమాట మెయిన్ ఫీచర్ దీనికి. సో, దీని లోపలే మీరు ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేస్తారో
దీని లోపలే మనకు ఒక లోకల్ రిపాజిటరీ ఉండిపోతుంది, అక్కడే స్టోర్ చేసేస్తాం మొత్తం మనం. అది వేరే యూజర్కి కావాలంటే షేర్ చేయొచ్చు, కానీ అది నాట్ రికమెండెడ్. వేరే యూజర్కి కావాలంటే షేర్ చేయొచ్చు, లేకపోతే మనం ఒక సెంట్రల్ హబ్ ఉంటుంది మనకు లోకల్ కంపెనీలో, ఆర్గనైజేషన్లో లోకల్గా ఒక సెంట్రల్ ఒక మిషన్ ఉంటుంది, దానిలోకి పుష్ చేసేస్తూ ఉండొచ్చు చేసిందంతా. ఎందుకు పుష్ చేస్తాం దాంట్లోకి? ఇప్పుడు ఎందుకు పుష్ చేస్తామంటే, ఇప్పుడు ఒక దాని మీద 100 మంది వర్క్ చేస్తున్నాం మనం, అప్పుడు ఏంది, ఎవరు చేసింది వాళ్ళు ఒక దగ్గర పెట్టాలి కదా, అప్పుడే ఇక్కడ తెలుస్తుంది ఎవరు ఎంత చేశారని. సో అలాగ ఒక సెంట్రల్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ, దానిలో పుష్ చేసేస్తూ ఉంటారు. సో దీంతో పాటు ఆగవలేదు మనం, మొత్తం ఏదో స్టోర్ చేసుకుంటుంది అది, ఎప్పుడన్నా కావాలన్నప్పుడు దీనికి పుష్ చేస్తుంది అంతే. సో ఇక్కడ ఏమి టైం ఉండదు, టైం పట్టదు, అంత సెకండ్స్లో ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇది డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ అని చెప్పారు అనమాట. ఇవి చూస్తామండి మనం, ప్రాక్టికల్గా చూస్తాము, ప్రాబ్లం లేదు, నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సో అందుకండి అది, అందుకు డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ అన్నారు. మన లోపలే ఒక రిపాజిటరీ ఉంటుందండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇన్స్టాల్ చేశాను కదా దీన్ని, దీని లోపలే మనకు రిపాజిటరీ ఉంటుంది, ఏడే స్టోర్ చేసేసుకోవచ్చు మొత్తం మనం. సో ఇందాక చెప్పాను ఏమని, మనం ఇక్కడ లోకల్లో పెట్టుకుంటాము, లోకల్లో పెట్టుకుంటే మనం సరిపోదు కదా, ఏడే వర్క్ చేసి ఏడే పెట్టుకుంటే డేటా సరిపోదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో ఫైల్స్ మనకి ఏడే ఉన్నాయి, దీన్ని ఈ ఫైల్స్ని తీసుకెళ్ళి ఇంటర్నెట్లో పెడితేనే కదా గ్లోబల్గా యాక్సెస్ చేసుకోగలుగుతారు అందరూ. ప్రపంచం మొత్తం యాక్సెస్ చేసుకోవాలంటే ఎట్లా, ఇంటర్నెట్లో పెట్టాలి. అట్లాగే నీ సిస్టంలోనే పెట్టుకుంటే ఎవరికి తెలియదు, నీ లోకల్గా తెలుసు. అందుకే దీనికి లోకల్ డిపాజిటరీ అన్నారు. ఇక్కడ పని అయిపోయిన వెంటనే ఇక్కడ షేర్ చేసేస్తారు. ఇక్కడ షేర్ చేసేస్తే వేరే యూజర్ కూడా తీసుకుంటాడు కదా, ఆ యూజర్ కూడా తీసుకుని ఎక్కడ దాకా, ఓహో ప్రాజెక్ట్ ఇక్కడ దాకా అయింది, ఓహో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేయాలి అని చెప్పి వాడు స్టార్ట్ చేస్తాడు. ఇక్కడేమి ఇంటర్నెట్ అవసరం లేదండి, మళ్ళీ లోకల్ ల్యాన్తోనే చేసేస్తారు. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఏమి ఉండదు ఇక్కడ. ఓకే, అదండి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే. సో మెయిన్ ఆ ఫీచర్ వల్ల మెయిన్ దానికి ఆ పేరు కూడా దాన్ని, ఆ కాన్సెప్ట్ ఆ పేరు కూడా పెట్టేశారు. సో దాన్ని గిట్ని డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా అంటారు. సో ఇవన్నమాట, వేరే వాటితో పోల్చుకుంటే డ్రాబ్యాక్స్ ఇవి, సారీ వాటికి డ్రాబ్యాక్స్ మనకు కాదు. సో అందుకని చెప్పేసి గిట్ అనేది 90% మార్కెట్లో ఇదే వాడతారు. వై గిట్ డిస్ట్రిబ్యూటెడ్, ఇవి కమిటింగ్ ఈ 4th 5th పాయింట్ వస్తాయండి మనకు, ఇప్పుడే వద్దు ఇక్కడ. ఇంకా బేసిక్ టర్మినాలజీస్ ఏముంటాయి దీంట్లో చూద్దాం. టర్మినాలజీస్ తెలిసిందే, క్లయింట్ సర్వర్ గురించి మీకు తెలిసిందే, ఇప్పుడే చూపించాను. ఇది క్లయింట్ అండి, ఓకే, ఇది సర్వర్ అండి, దీని క్లయింట్ యాక్సెస్ చేసుకుంటాడు, మీకు తెలిసిందే అది. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇట్లా మనకుందా అండి, ఇక్కడ సర్వర్ ఉంది, దాని లోపల రిపాజిటరీ ఉంటుందని చెప్పాను. కానీ ఇక్కడ ఏంటంటే మనకు దీని లోపల ఇంకొకటి ఉంటాయండి, ఈ రిపాజిటరీ లోపల ఇందాక డైరెక్ట్గా ఈ రిపాజిటరీ లోపల జావా అప్లికేషన్స్ ఆ డేటా అంతా స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, ఈ రిపాజిటరీ లోపల మళ్ళీ సబ్ అండి, ఇది సబ్ అంటే ఇట్లా బ్రాంచెస్ అంటారు. అంటే బ్రాంచెస్ అని ఇందాక ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా జావా అప్లికేషన్ డేటా అంతా దాంట్లో స్టోర్ చేసేస్తున్నాము. ఇప్పుడు అట్లా కాదు, ఏ అప్లికేషన్ దాంట్లో స్టోర్, దానికి స్విచ్ అయ్యి ఏ బ్రాంచ్కి స్విచ్ అయ్యో, ఏ ప్రాజెక్ట్ చేస్తున్నామో ఆ బ్రాంచ్కి స్విచ్ అయ్యి ఆ బ్రాంచ్లో స్టోర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ క్లయింట్ ఉంటాడు, అవునా. సో ఇప్పుడు తను వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఈ బ్రాంచ్కి స్విచ్ అయ్యి, ఇక్కడ ఏదైనా సామ్సంగ్ ప్రాజెక్ట్ అనుకోండి, ఈ బ్రాంచ్కి స్విచ్ అయ్యి ఇక్కడ చేస్తాడు. ఇది అయిపోయింది, లేకపోతే ప్యారల్గా ఈ ఫైల్స్ కూడా, ఈ ఫైల్స్ సేమ్ ఏమో, సో అప్పుడు ఈ బ్రాంచ్కి స్విచ్ అయ్యి ఇక్కడ సేవ్ చేస్తాడు, తర్వాత ఈ బ్రాంచ్కి స్విచ్ అయ్యి ఇక్కడ సేవ్ చేస్తాడు. ఇట్లా బ్రాంచెస్ మన కాన్సెప్టే ఉందండి, నేను అక్కడ క్లియర్గా చెప్తాను ఇంకా ఎందుకు బ్రాంచెస్ వాడాలా ఏందనేసి. జస్ట్ ఇప్పుడు టర్మినాలజీ కోసం వెళ్తున్నాను అంతే, బ్రాంచ్ అంటే ఏందని టర్మినాలజీ కోసం వెళ్తున్నాను. వీ హ్యావ్ ఏ సపరేట్ కాన్సెప్ట్ అండ్ బ్రాంచ్, ఓకే. సో వేటికి ఉండదండి, మనకి గిట్కి ఉంటుంది. ఇలా మామూలుగా అన్నిటికీ మామూలుగా సర్వర్ ఉంటుంది, దాని లోపల రిపాజిటరీ ఉంటుంది, దాని లోపల స్టోర్ అవుతూ ఉంటుంది డేటా. కానీ ఇక్కడ రిపాజిటరీ లోపల బ్రాంచెస్ ఉంటాయి మళ్ళీ, ఓకే. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కోసం ప్యారలల్ డెవలప్మెంట్ అంటారు. బ్రాంచెస్ అంటే ప్యారలల్ డెవలప్మెంట్ కోసం ఒకేసారి 10 ప్రాజెక్టులు కూడా చేయొచ్చు. సో అట్లా, అది ఎందుకు అట్లా చేయాలి, మనం ఒక ప్రాజెక్ట్ మీద కదా చేయాలి, రియల్ టైంలో 10 ప్రాజెక్టులు ఎందుకు ఏందని నేను చెప్తాను మీకు. నెక్స్ట్, సో వర్క్ స్టేషన్ అండి, వర్క్ స్పేస్ అంటారు. ఇక్కడ చెఫ్లో అయితే వర్క్ స్టేషన్ అంటారు, ఇక్కడ వర్క్ స్పేస్ అంటారు. సో
వచ్చి వర్క్ స్పేస్ అంటారంట. అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని మనం ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ పంపిస్తాం ఆ మాదిరిగా. దీన్ని వర్క్ ఎక్కడైతే వర్క్ చేస్తామో, ఎక్కడైతే ఎడిట్ చేయగలం, క్రియేట్ చేయగలం, డిలీట్ చేయగలం, యాక్షన్స్ అన్ని చేస్తామో దాన్ని వర్క్ స్పేస్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే రిపాజిటరీ అంటే తెలిసిందే, ఒక కంటైనర్, ఒక స్టోరింగ్ చేసుకోవడానికి రిపాజిటరీ. బ్రాంచెస్ అంటే చూసాము. చెక్ ఇన్, చెక్అవుట్ అంటే ఏం లేదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సర్వర్ నుంచి క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్తుంటాం కదా, దీన్ని చెక్ ఇన్ అంటారు. అట్లా క్లయింట్ లోపల పర్మిషన్స్ తీసుకొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వర్క్ స్పేస్ లో పెడతాం కానీ దాన్ని చెక్అవుట్ అంటారు. సో సింపుల్ అనమాట. కానీ చెక్అవుట్ డెఫినేషన్ మనకు లోపలికి వెళ్ళగానే మారుతుంటుంది, డిఫరెంట్ వేస్ లో వస్తుంటుంది మనకి చెక్అవుట్ అంటే. చూస్తాం, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రివిజన్ ఐడి. రివిజన్ ఐడి అన్నా, వర్షన్ ఐడి అన్నా, కమిట్ ఐడి అన్నా సేమే అండి, ఏం లేదు. రివిజన్ ఐడి అంటే ప్రతిసారి ఎందుకని ఇట్లా పెట్టారంటే, ఇప్పుడు డెవలపరు ఒక 10 లైన్స్ కోడ్ రాశాడు, పుష్ చేశాడు మన గిట్కి పుష్ చేశాడు, మళ్ళీ ఏదో మాడిఫై చేయాల్సి వచ్చింది, మళ్ళీ వచ్చి ఎడిట్ చేశాడు, మళ్ళీ పుష్ చేశాడు, మళ్ళీ ఎడిట్ చేశాడు, పుష్ చేశాడు, మళ్ళీ ఇట్లా చేస్తూ ఉంటాడు ఫ్రీక్వెంట్గా. ఎందుకంటే వాడికి తప్పు అనిపించింది, వాడు చేస్తూనే ఉన్నాడు. సో ఇట్లా ప్రతిసారి ఇట్లా రివిజన్. అందుకే మనం ఇప్పుడు మన ఎగ్జామ్స్ ముందు కూడా ఏం చేస్తుంటాం, రివిజన్ చేస్తుంటాం కదా. ఒకసారి చదువుతాం, బుక్ క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేస్తుంటాం. ఆ టెర్మినాలజీతో బేస్ చేసుకుని పెట్టారు ఇట్లా రివిజన్ అని. అందుకని ప్రతిసారి పోయి ఎడిట్ చేస్తుంటారు వాళ్ళు తప్పు అనిపించినప్పుడు. సో ప్రతిసారి పోయినప్పుడు అంతా ఒక ఐడి క్రియేట్ అయిపోద్దండి, దాన్ని కమిట్ ఐడి అంటారు. ఒక 40 క్యారెక్టర్స్ ఉంటుంది, 40 క్యారెక్టర్స్ యూనిక్ ఐడి ఉంటుంది అది. ఓకే, దాన్ని కమిట్ ఐడి అంటారండి. someone messaged me, Girish Kumar. Yeah, I'm inviting one more time. ఒకసారి యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేయండి జస్ట్. యా చెప్తానండి, రిపాజిటరీ టైప్స్ నేను చెప్తాను, దానికే వెళ్తాం మనం. మన మెయిన్ రిపాజిటరీస్ ఇవి చెప్తాను, దాని గురించి చెప్తాను. యా, మాలిక్ గారు రిపాజిటరీ టైప్స్ అని అడిగారు. ఓకే, నేను చెప్తాను దానికి. ఓకే అండి, ఇవి టెర్మినాలజీ. మనం ఇంకా బేసిక్ థియరీలో ఉన్నామండి. ఓకే, ఇది కమిట్ ఐడి అంటే ఇది అండి, 40 క్యారెక్టర్స్ కమిట్ ఐడి వస్తుంది. ఓకే, యూనిక్ ఐడి ఉంటుంది అది. సో దాన్ని కూడా చూద్దాం. సో ఓన్లీ టెర్మినాలజీస్ చూసాం మనం అంతే. యా, సో ఇక్కడ దాకండి, ఇంకా మళ్ళీ థియరీ మధ్యలో వస్తుంది, చెప్తాను. సో ఇదండి మన టూల్. అవునా, మన టూల్ ఇట్లా వచ్చేస్తుంది. ఫస్ట్ దీన్ని కాన్ఫిగర్ చేయాలండి మనం. ఫస్ట్ ఈ టూల్ని కాన్ఫిగర్ చేయాలి. ఎట్లా కాన్ఫిగర్ చేస్తామంటే, ఒక 3 లైన్స్ ఉంటాయి మనకు, 3 కమాండ్స్ కొట్టాలి. సో అప్పుడు కాన్ఫిగర్ అయిపోద్ది మనకు. సింపులే అండి కాన్ఫిగరేషన్. ఇక్కడ ఏమేమి ఇవ్వాలి, ఎందుకు ఆ కాన్ఫిగరేషన్స్ ఇస్తాను నేను చెప్తాను. గిట్ ఇక్కడ ప్రతిసారి గిట్ అని కొడుతుండాలండి, ఏంటంటే ఇది మనకు గిట్ టూల్. సో మీకు స్క్రీన్ ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, ఇది మనకి గిట్ అనే టూల్ అండి. సో ఇక్కడ మనకు చూసారా, ఇక్కడ డెస్క్టాప్ మీకు చూపిస్తాను ఫస్ట్. కానీ ఇలా వస్తుంది మనకు. ఇది వచ్చేసి మనకు టిల్ట్ ఆపరేటర్ తెలిసిందే కదా, హోమ్ డైరెక్టరీ అంటుంటాం మనం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని కొట్టచ్చు, ఇక్కడ కొడితే ఎక్కడుందామో చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ లైనెక్స్ లో చూపించింది, ఇక్కడ విండోస్ లో చూపిస్తుంది, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సి లోపల యూజర్స్ లోపల వినోద్ అనే దాని లోపల ఉన్న దీని ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఇదంట. సో ఇంక వచ్చేసి ఇవి వచ్చేసి ఇదేంటంటే, ఇది మినిమల్ వర్షన్ 64 బిట్ అండ్ సంథింగ్ ఇస్తుంది ఇక్కడ ఓఎస్ది. ఓకే, దీని గురించి లైట్ తీసుకోండి, ఇది మనకి ఏం అవసరం లేదు. ఇది సర్వర్ నేమ్ అండి, స్టూడెంట్ మర్చి అనేది నా సర్వర్ నేమ్. ఇక్కడ ఈ సిస్టమ్ నేమ్ అనుకోండి. ఇది వినోద్ తెలిసిందే మనకు, లైనెక్స్ సేమ్ ఎలాగే ఉంటాయో, వినోద్ అనేది ఇక్కడ నా యూజర్ నేమ్ ఇక్కడ. సో సేమ్ అండి, అదే లైనెక్స్ లాగా ఇది కూడా. ఇక్కడ ఇంకేం కొత్తగా ఏమి ఉండవండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూస్తే ఇక్కడ ఎల్ఎస్ కూడా కొట్టచ్చండి. ఇక్కడ ఎల్ఎస్ కొడితే అన్ని మనకు ఏమేమున్నాయి అన్నీ వస్తుంది, విండోస్లో ఏమున్నాయి అవన్నీ వస్తుంటాయి. సో సేమ్ ఎల్ని కొడితే ఇట్లా వస్తాయి, LS-L అని కొడితే ఇలా వస్తాయి. సో ఇప్పుడు LS-LE అని కొడితే అన్ని హిడెన్ ఫైల్స్ కూడా వస్తాయి, డాట్ ఫైల్స్ కూడా వస్తాయి.
చూసారంటే మనం సేమ్ లైనక్స్ లాగే ఇంకా డాట్ ఫైల్స్ కూడా వచ్చాయి చూసారు ఇక్కడ డాట్ ఫైల్స్ కూడా. సో ఇదండి మనకి గిట్ టూల్. ఇట్లా ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేయడం అంటే కొద్ది కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు ఏంటంటే జస్ట్ ఏం లేదు, గిట్ కాన్ఫిగరేషన్ అని అర్థం, గ్లోబల్. ఓకే, గ్లోబల్గా యాక్సెస్ ఇమ్మంటున్నాం ఎవరికి, యూజర్ సంథింగ్ ఏదో ఒకటి నేమ్ అని ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసేయండి, ఏదో ఒక పేరు సంథింగ్ ఏదో పేరు ఇచ్చేసి ఎంటర్ కొట్టేసేయండి. నేనేమి ఇక్కడ చూపించలేదండి, మనకి ఇక్కడ క్లియర్గా కూడా ఇచ్చాను మీకు మెటీరియల్లో. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మీరు ఇట్లా ఇవే నేను చేస్తున్నది, గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్ ఇవే నేను చేస్తున్నది. ఓకే, మీకు మెటీరియల్ కూడా క్లియర్గా ఉంది. ఓకే, సో ఇది పక్కన పెడతాను మీకు లేకపోతే. సో ఇప్పుడు ఎంటర్ కొట్టేసండి. అక్కడ ఎంటర్ కొట్టేసారంటే మీకు ఏం చూపిదండి, జస్ట్ ఇట్లాగే చూపిస్తుంది. ఇలా ఎలా చూపిస్తుందో బ్లాంక్గా చూపిస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఇచ్చేసేయండి. సారీ నేమ్ కాదు, ఇప్పుడు ఈమెయిల్ కదా, ఈమెయిల్ ఇచ్చేసేయండి, సంథింగ్ @ అని చెప్పేసి ఈమెయిల్ ఇచ్చేసేయండి. సో ఎంటర్ కొట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పుష్ డాట్ డిఫాల్ట్ సింపుల్ అని ఇచ్చేసాను. మళ్ళీ ఇది కూడా ఎంటర్ కొట్టేసి, ఇవి ఎందుకు నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. ఈ 3 బ్లైండ్గా ఇచ్చేసేసి తర్వాత ఇవన్నీ వచ్చినాయో లేదో చూసుకోవాలంటే గిట్ కాన్ఫిగ్ --- లిస్ట్ అని కొట్టేసేయండి. సో మనకు అవన్నీ వచ్చి చూపించుంటాయండి. ఇక్కడ చూస్తే ఇవన్నీ చూపిస్తాయి మనకి. యూజర్ నేమ్ నేను ఇచ్చుకున్నాను కదా, ఒక్క నిమిషం, యూజర్ నేమ్ ఇచ్చాను, అట్లా ఈమెయిల్ ఇచ్చాను, అట్లా డిఫాల్ట్ సింపుల్ కూడా ఇచ్చాను. సో ఇలా ఉంటుంది అన్నమాట మనకు డీటెయిల్స్ అన్ని. ఈ డీటెయిల్స్ ఎందుకు ఇస్తామో నేను చెప్తాను, పోతూ ఉంటే అర్థమవుతుంది మనకు. జస్ట్ ఈ బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఇవి ఇచ్చేసేయాలి. ఇవి ఇచ్చేసిన తర్వాత మనం ఇంక స్టార్ట్ చేసేయచ్చండి. సో స్టార్ట్ చేసేయచ్చు. యా, మనకు రిపాజిటరీస్ ఇక్కడ మెయిన్ మనకి గిట్లో అంటే గిట్ రిపాజిటరీస్ అండి. ఇక్కడ రిపాజిటరీస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ ఉంటాయండి. బేర్ రిపాజిటరీ అండ్ నాన్ బేర్ రిపాజిటరీ 2 టైప్స్ ఉంటాయి మనకు. ఓకే, జస్ట్ బేర్ రిపాజిటరీ అంటే ఎందుకు చూద్దాం, నాన్ బేర్ మళ్ళీ చూద్దాం. బేర్ రిపాజిటరీ అంటే ఏ రిపాజిటరీ విచ్ కెన్ స్టోర్ అండ్ షేర్ ద డేటా. సో స్టోర్ చేసుకోగలదు అండ్ షేర్ చేసుకోగలదు, అంతేకాని దాంట్లో మనకు డేటా కనబడదు, అదేవిధంగా మనం ఎడిట్ కూడా చేయలేము. దాంట్లో కనబడితే కదండి ఎడిట్ చేయడానికి, అసలు కనబడదు మనకు. ఓకే, బేర్ రిపాజిటరీ అంటే వేర్ వీ కెన్ స్టోర్ అండ్ షేర్, దట్స్ ఇట్. ఈ రెండే అండి, ఇది బేర్ రిపాజిటరీ. ఇప్పుడు ఈ బేర్ రిపాజిటరీని ఎట్లా క్రియేట్ చేయాలి చూద్దాం. గిట్ ఓకే ఇనిట్ అండి, INIT అని కొట్టాలి ప్రతిసారి, గిట్ అని కొట్టాలండి. దాని తర్వాత ఇనిట్, INIT అంటే ఇనిషియలైజ్ చేయడం, అంటే రిపాజిటరీని ఇనిషియలైజ్ చేస్తున్నాను అని, స్టార్ట్ చేస్తున్నాను అని అర్థం. గిట్ ఇనిట్ బేర్ రిపాజిటరీకి BARE అని కొట్టాలి. బేర్, దాని ఒక పేరు ఇవ్వాలండి, ఏదో ఒకటి, central.git ఇస్తాను నేను. సో టర్మినాలజీ బాగుంటుంది ఇక్కడ. ఈజీ. ఓకే, గిట్ ఇనిట్ బేర్ central.git వచ్చిందా. సో ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నానండి. ఓకే, ఎంటర్ కొట్టగానే ఏమైంది చూసారు, మనకి ఇక్కడ చూపిస్తుంది రీఇనిషియలైజ్డ్ ఎగ్జిస్టింగ్ గిట్ రిపాజిటరీ. ఈ పార్ట్లో ఇక్కడ గిట్ రిపాజిటరీ అనేది క్రియేట్ అయింది, బేర్ రిపాజిటరీ. సో LS అని కొడుతున్నానండి. ఓకే సారీ, ఇక్కడ క్రియేట్ చేసేసాను. ఒక్క నిమిషం అండి, దీన్ని రిమూవ్ చేస్తే ఒక ఫోల్డర్ చేసుకుంటాను ఇక్కడ, ఎందుకంటే C డ్రైవ్లో అక్కడ చేయకూడదు, ఎక్కడైనా చేయొచ్చు కానీ రికమెండ్ కాదు. ఓకే, మీరు కూడా జస్ట్ ఇక్కడంటే ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూడండి, ఇక్కడ Cలో ఉంది. Cలో ఎందుకు క్రియేట్ చేయడం, అందుకని నేను వేరే డైరెక్టరీకి పోతున్నాను అంతే. వేరే డైరెక్టరీకి పోయి ఇక్కడ చూసారు మనకు డైరెక్టరీ అని చూపిక ఎడ్ వచ్చేస్తుందండి. CD అని కొట్టి కోలన్ అని కొట్టండి అంతే. ఓకే, మనం అది లైనక్స్లో ఓన్లీ చేంజ్ డైరెక్టరీ టు D అని కొట్టి ఎంటర్ కొడితే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ అదొక్కటి మనకు కొన్ని స్లైట్ డిఫరెన్సెస్, సో ఇక్కడ రాదన్నమాట ఇట్లా. ఓకే,
జస్ట్ చేంజ్ డైరెక్టరీ టు డి అని కొట్టి కోలన్ అని కొట్టాను అంతే డైరెక్టరీకి. ఇప్పుడు చూసారు నేను డి డైరెక్టరీలో ఉన్నానండి. చూసారంటే ఇక్కడ చూపిస్తుంది పాత్, మనం లోపలికి వెళ్ళడం అవసరం ఇంకా. డి అనేది ఇక్కడ చూపిస్తుంది మనకు. సో డి డైరెక్టరీ ఉన్నాను. దీంట్లో ఏమున్నాయి, ఎల్ఎస్ అని కొట్టాను. దీంట్లో ఏమున్నాయి మనకి అందరికి మా బ్యాచెస్కి అన్నిటి క్రియేట్ చేసిన ఫైల్స్ ఇవన్నీ ఓకే ఉన్నాయి. మనం ఒకటి క్రియేట్ చేద్దాం ఇప్పుడు. మనకు ఆల్రెడీ ఉందా ఏమన్నా? ఓకే 4 PM అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి. MKDIR అని చెప్పి సింపుల్ ఊరికే క్రియేట్ చేస్తానండి. మీరు మ్యాండేటరీ అనుకోవద్దు, జస్ట్ ఎందుకంటే ఒక దగ్గర పెట్టుకుని అన్ని మీకు చూపిస్తే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. మేక్ డిఐఆర్ 4 PM అని పెడుతున్నాను. 4:30 PM ఓకే, నేను 4 PM అని పెట్టాను. అది కోలన్ తీసుకుంటుంది మళ్ళీ తీసుకుంటుంది. ఓకే నో ప్రాబ్లం. అదర్వైజ్ ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 4:30 PM ఓన్లీ. యా 4:30 PM అయిపోయింది. సో ఇప్పుడు నేను చేంజ్ డైరెక్టరీ టు దానికి వెళ్తున్నానండి. 4:30 PMకి వెళ్తున్నాను, ఆ ఫోల్డర్కి వెళ్తున్నానండి అంతే. సో చూసారా ఇక్కడ చూపిస్తుంది, ఈ పాత్ గమనించండి, కన్ఫ్యూజ్ కావద్దు. డి లోపల డి డ్రైవ్కి వచ్చానండి. దాని లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను మన బ్యాచ్కి. దాని లోపల ఉన్నాను నేను. ఎల్ఎస్ని కొడితే ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడే క్రియేట్ చేశాను. ఇక్కడ వర్క్ చేస్తానండి నేను. సో ఇప్పుడు నేను ఒక బేర్ రిపాజిటరీ క్రియేట్ చేయాలి. ఎలా? సో అది గిట్ ఇనిట్ ఇందా చెప్పినట్టే -బేర్ ఓకే సెంట్రల్ డాట్ గిట్, ఏదైనా పేరు పెట్టుకోండి, మీ పేరైనా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే డాట్ గిట్ అనేది ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వండి. సో వచ్చేసింది, ఇనిషియలైజ్ అయిపోయింది. అవునా? ఎల్ఎస్ని కొడితే సెంట్రల్ డాట్ గిట్ అనే రిపాజిటరీ వచ్చేసిందండి. సి ఇక్కడ ఏంటంటే రియల్ టైంలో మనకి ఎలా ఉంటుందండి, ఇది మనం క్రియేట్ చేయమండి. సెంట్రల్ డాట్ గిట్ని మనం క్రియేట్ చేయము. ఏమవుతుందంటే ఇప్పుడు రేపు మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడ కంపెనీలో జాయిన్ అయిన వెంటనే ఆల్రెడీ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, మనకి ఇక్కడ చెప్పుకున్నాం ఒక సెంట్రల్ రిపోజిటరీ ఉంటుంది. ఇది ఒకటి పైన ఉంది కదా సర్వర్ కంప్యూటర్ అని, ఇది సెంట్రల్, అదే బేర్ రిపాజిటరీ అంటే. అది వాళ్ళు కంపెనీలో ఆల్రెడీ ఒక కంప్యూటర్లో ఈ సెంట్రల్ అని పెట్టేసి ఉంటారండి. ఒక దాంట్లో పెట్టేసుకొని ఈ కమాండే కొడతారు వాళ్ళు కూడా. ఈ కమాండ్ కొట్టి క్రియేట్ చేసి పెట్టేసి ఉంటారు మొత్తం ఆడ. ఓకే, దానికి పేరు ఇచ్చేస్తుంటారు, ఏదో నేను ఇక్కడ సెంట్రల్ అని ఇచ్చాను, వాళ్ళు ఏదో ఇస్తుంటారు అక్కడ పెట్టేసి ఉంటాడు. దాని తర్వాత అది సెంట్రల్ అనమాట, దాని లోపలికే వస్తుంది అంత డేటా, అంత ప్రాజెక్ట్ డేటా అంతా దాంట్లోకి వస్తుంటుంది. ఇప్పుడు నేను ఇంకొక యూజర్ యాడ్ అయ్యాడు అంటే జాయిన్ అయ్యాడు అనుకోండి. జాయిన్ అయితే వాళ్ళు గిట్ మీద తీసుకున్నారు, గిట్ మీద జాయిన్ అయినాడు. అప్పుడు అతను వర్క్ చేయాలి. ఎలా వర్క్ చేస్తాడు అంటే ఫస్ట్ ఆయనకు ఒక క్యూబికల్ లేకపోతే ఒక ల్యాప్ ప్రొవైడ్ చేస్తారు. దాని లోపల గిట్ ఇన్స్టాల్ చేస్తారు. గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో ఈ సిస్టమ్ నుంచి క్లోన్ చేసుకుంటారు. ఈ సెంట్రల్ ఆయన అడగాలి, కొత్తగా జాయిన్ అయిన నెట్వర్క్ టీమ్ వాళ్ళని ఎవరినో అప్రోచ్ అయ్యి అడుగుతాడు, సెంట్రల్ రిపాజిటరీ పేరు ఏంది అని అడుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక పలానా పేరు అని చెప్తారు వాళ్ళు. తీసుకొని దాని నుంచి క్లోన్ చేసుకోవాలి తను. దాని నుంచి క్లోన్ అంటే కాపీ అండి. దాని నుంచి కాపీ చేసుకుని ఇంకొక సర్వర్ క్రియేట్ చేసుకుని తన పేరుతోనో ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని దాంట్లో వర్క్ చేస్తాడు. దీంట్లో ఏం వర్క్ చేయమండి మనం, సెంట్రల్ దాంట్లో గిట్లో వర్క్ చేయము, అంతా డేటాని ఇక్కడ పుష్ చేస్తుంటాం. ఇక్కడ ఉంటుంది అది. ఓకే, దీంట్లో ఏం వర్క్ చేయము, అది ఒక సిస్టమ్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. సెంట్రల్గా అంత డేటా అక్కడ పోవాలి కాబట్టి అక్కడ ఉంటుంది. సో యూజర్స్ జాయిన్ అయ్యే వాళ్ళంతా దీని లోపల దీని నుంచి క్లోన్ చేసుకుంటారు. దీని నుంచి కాపీ చేసుకుని ఒక యూజర్ క్రియేట్ చేసుకుని దాంట్లో వర్క్ చేస్తారు. రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాంట్లో వర్క్ చేసి తర్వాత దీనికి పుష్ చేస్తారు. వర్క్ అయిపోయిన దీనికి పుష్ చేస్తారు. పుష్ చేస్తే అది ఆ డేటా వచ్చేసి దీంట్లో ఉంటుంది, వచ్చి సెంట్రల్లో ఉంటుంది. మీకు అక్కడ కనబడదండి ఇది. సో దీని నుంచి క్లోన్ చేసుకుంటారు కానీ మీకు అక్కడ కనబడదు. ఓకే, సెంట్రల్ డాట్ గిట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు దీని లోపలికి వెళ్తున్నానండి. చేంజ్ డైరెక్టరీ టు సెంట్రల్ డాట్ గిట్కి వెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూసారు మనకు ఏదో దాని ఒక సిస్టమ్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. మనకి దీంట్లో ఏం పని లేదు, వాళ్ళు సిస్టమ్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఏమని చెప్పానండి నేను, గుర్తుందా అండి ఎవరైనా చెప్తారా? సో మరీ సైలెంట్గా ఉంటే అసలు. సెంట్రల్ డాట్ గిట్ ఇదేంటంటే ఏం రిపాజిటరీ, దీంట్లో డేటా కనబడుతుందా కనబడదా? ఎవరైనా సరే మ్యూట్ తీసేసి ఒకసారి ఆన్సర్ చెప్పండి. సో దాన్ని బట్టి తెలుస్తా నాకు వింటున్నారని. మీ క్వశ్చన్ అర్థం కాలేదండి. యా, ఇప్పుడు సెంట్రల్ డాట్ గిట్ ఎందుకండి?
బేర్ రిపాజిటరీ ఎందుకు చెప్పండి? ఇప్పుడు నార్మల్గా బేర్ రిపాజిటరీ వచ్చేసి మెయిన్ రిపో అండి అది. దాని నుంచి మనం యూజర్ కంపెనీలో యాడ్ అయినప్పుడు నార్మల్గా బేర్ రిపాజిటరీ నేమ్ తీసుకొని మన లోకల్ రిపోని క్రియేట్ చేసుకొని దాని నుంచి డేటాని క్లోన్ చేసుకుంటాడు. సో క్లోన్ చేసుకున్నప్పుడు సేమ్ డేటా మన దగ్గర ఉంటుంది, రైట్? ఓకే 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 యా ఓకే. ఇప్పుడు మనం దాంట్లో డేటా యాడ్ చేస్తే ఉంటుందా అండి దాంట్లో డేటా? మన లోకల్ రిపోనా అండి? సెంట్రల్లో లోకల్ ఇంకా నేను చెప్పలేదు, లోకల్ గురించి వదిలేసేసేయండి. ఓకే, పుష్ చేస్తే ఉంటదండి. మన వర్కింగ్ డైరెక్టరీ ఉన్న ఫైల్ ని పుష్ చేస్తే ఉంటుంది. ఉంటది. ఓకే, దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు మనం, అవును కదా? అది నాకు ఐడియా లేదండి. యా, దాంట్లో కనబడదండి మనకి డేటా, చూసినా కూడా కనబడదు. మనం ప్రాక్టికల్గా చూద్దాము. జస్ట్ ఎవరున్నా అదే అంత సైలెంట్గా ఉంది, వింటున్నారా లేదా అని జస్ట్ అడిగాను. ఓకే అండి, ఎవ్రీథింగ్ ఓకే కదండి? ఓకే, నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఓకే, నేను ఇది అయిపోయినాక నేను మళ్ళీ మీకు వస్తాను. అప్పుడు డౌట్ ఏదైనా ఉంటే అడగండి. ఓకే, ప్రాబ్లం లేదు. యా, సో ఇదండి, ఇదైతే మనం క్రియేట్ చేయం మామూలుగా. సో ఇలా ఉంటుంది అక్కడ. దీన్ని తీసుకొని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. అసలు వర్క్. సో దీని నుంచి బయటకు వస్తున్నానండి. బయటికి రావడం అంటే ఏం లేదండి, సిడి అని కొట్టి ఒక హైఫన్ అని కొడితే ఒకసారి ఒక డైరెక్టరీ వెనక్కి వెళ్తాం అంతే. చూడండి అంతే. ఇందాక చూసారా, ఇందాక సెంట్రల్ డాట్ గిట్లో ఉన్నాను, ఒక డైరెక్టరీ వెనక్కి వచ్చింది అంతే. సో ఇదన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం. ఇది పాత్, ఎగ్జాక్ట్ పాత్. ఓకే, సో 4:30 PM అనే ఫోల్డర్లో మనకు సెంట్రల్ డాట్ గిట్ క్రియేట్ చేసేసాం. వాళ్ళు ఒక మిషన్ ఇట్లా పెట్టేశారండి, ఇట్లా పెట్టి క్రియేట్ చేసేసారు, రెడీ అయిపోయింది. ఇంకా క్లయింట్స్ని హైర్ చేసుకోవాలి, వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి, వచ్చారు ఒక కొత్త యూజర్ వచ్చాడు, జాయిన్ అయ్యాడు, ల్యాప్టాప్ ఇచ్చారు, ఇన్స్టాల్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయింది. వాడు యూజర్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాడు? వాడు నెట్వర్క్ టీంలో ఎవరినో అడిగాడు ఏంది రిపాజిటరీ నేమ్ అనేసి. వాళ్ళు చెప్పారు ఇట్లా సెంట్రల్ డాట్ గిట్ రిపాజిటరీ నేమ్ అని. దాని నుంచి వాడు క్లోన్ చేసుకోవాలి కదా. సో ఎందుకు చేసుకుంటాం క్లోన్ చూద్దాం. గిట్ క్లోన్ అంటే కాపీ అండి. గిట్ క్లోన్ ఎక్కడి నుంచి క్లోన్ చేసుకోవాలంటే సెంట్రల్. నేను చూసారా ఇక్కడ, నేను ఓన్లీ సి అని కొట్టేసి ట్యాబ్ కొడుతున్నానండి. సి అని కొట్టి ట్యాబ్ కొడితే వచ్చేస్తుంది, ఎందుకంటే ఈ ఫోల్డర్లో ఇది ఒక్కటే ఉంది కాబట్టి సితో. అందుకని ఇది మెటా క్యారెక్టర్స్ అంటారండి. ఓకే, ఊరికి సిఈ లేకపోతే సితో సిఈ లేకపోతే ఈయూ కొట్టేసి ట్యాబ్ కొట్టామంటే మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది. సో గిట్ క్లోన్ అని చెప్పేసి దీని నుంచి క్లోన్ చేసుకుంటున్నాను. ఓకే, దీని నుంచి క్లోన్ చేసుకుంటున్నాను, కానీ ఎక్కడ క్లోన్ చేసుకుంటున్నావు? నీ యూజర్ ఎవరు? నా యూజర్ వచ్చేసి సంథింగ్ ఏదో ఆనంద్, స్పెల్లింగ్ తప్పైతే ఓకే. ఓకే, ఆనంద్ అనుకోండి, నా యూజర్ వచ్చేసి ఆనంద్. సో ఇది చూసారా, ఇప్పుడు క్లోన్ చేసేసుకున్నాం దాన్ని అంతా. క్లోనింగ్ ఇంటూ ఆనంద్కి వచ్చేసింది. ఓకే, డన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, ఎల్ఎస్ అని కొడుతున్నాను. ఎల్ఎస్ అని కొడితే చూసారా, ఆనంద్ అనే యూజర్ వచ్చాడు. ఓకే, సెంట్రల్ రిపాజిటరీ వచ్చింది. యా, దీన్ని యూజర్ అంటారు, లోకల్ రిపాజిటరీ అంటే. ఇప్పుడు దాకా మనం చూసింది బేర్ రిపాజిటరీ అండి, దీన్ని బేర్ రిపాజిటరీ. ఓకే, బేర్ రిపాజిటరీలో మనం ఓన్లీ స్టోరింగ్ అండ్ షేరింగ్, వ్యూ చేయలేము, ఎడిట్ చేయలేము, అది తెలిసిందే మనకు. ఇప్పుడు ఆ రెండు ఏదైతే చేయలేమో అవన్నీ దీంట్లో చేయగలుగుతాం. దాన్ని ఏమంటారంటే నాన్ బేర్ రిపాజిటరీ అంటారండి. నాన్ బేర్ రిపాజిటరీ అన్నా మన యూజర్ అన్నా ఒకటే, లోకల్ రిపాజిటరీ కూడా అంటారు దీన్ని. ఓకే, యూజర్ అన్నా, నాన్ బేర్ రిపాజిటరీ అన్నా, లోకల్ రిపాజిటరీ అన్నా ఇదే అండి. ఓకే, ఈ ఆనంద్ ఇది ఒక్కటే మనకు అక్కడ కనబడుతుంది. దీంట్లోకి వెళ్ళి మనం వర్క్ చేయాలండి. ఓకే, 2 రిపాజిటరీస్ అండి మనం చూసింది ఇప్పుడు, బేర్ రిపాజిటరీ అండ్ నాన్ బేర్ రిపాజిటరీ. నాన్ బేర్ రిపాజిటరీలో బేర్ రిపాజిటరీలో ఏమేమైతే చేయలేమో అవన్నీ దీంట్లో చేయొచ్చు. అంటే క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఇవన్నీ యాక్షన్స్ దాంట్లో చేయొచ్చు. మనం అక్కడ వర్క్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు మనం వర్క్ చేసేది దీని గురించి వదిలేసేయండి. ఓకే, దీని గురించి ఫోకస్ చేయొద్దు. ఓకే, మనం ఇప్పుడంతా ఫోకస్ అంటే దీని మీద అండి. దీంట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి. దీంట్లోకి వెళ్ళాలంటే ఎట్లా అండి, చేంజ్ డైరెక్టరీ టు ఆనంద్లోకి వెళ్ళానండి. చూసారా, ఆనంద్లోకి వెళ్ళగానే ఏదో వచ్చింది ఇక్కడ, చూసారా ఇక్కడ 4:30 PM లోపల ఆనంద్లోకి వెళ్ళాను. ఇక్కడ ఏదో మాస్టర్ అని వచ్చింది. ఇవే అండి బ్రాంచెస్ అంటారు వీటిని. ఓకే, నేను ఇంకా బ్రాంచెస్కి వెళ్ళట్లేదు, జస్ట్ చెప్తున్నాను. ఇటు బ్రాంచెస్ అంటారు. బై డిఫాల్ట్ మాస్టర్ బ్రాంచ్ అనేది ఉంటుందండి ఇక్కడ. ఓకే, జస్ట్ అక్కడ వరకే తెలుసుకొని మనం వెళ్దాం దాని గురించి. వెళ్ళానండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఆనంద్ అనేది లోపల ఉన్నాను. సో ఇక్కడ నేను వర్క్ చేయాలండి, ఎలా? సో చూద్దాం. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి, ఈజీగా ఉంటుంది. నేను వర్క్ చేయాల్సిన స్పేస్ అది తెలిసిందే కదా, అది యూజర్ నేమ్ అంటారు,
లేకపోతే లోకల్ రిపాజిటరీ అంటారు, లేకపోతే నాన్ బేర్ రిపాజిటరీ కూడా అంటారు. ఓకే, యూజర్ నేమ్ కూడా అంటారు. యా, దాంట్లోకి వెళ్ళాను నేను. సో వెళ్దాం, ఒక్క నిమిషం. దీంట్లోకి వెళ్ళాను. దీంట్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఒక ఫైల్స్ క్రియేట్ చేస్తానండి. టచ్ తెలుసు కదా, టచ్ కమాండ్ తెలుసు కదా మనకు. టచ్ కమాండ్తో కూడా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. T1 T2 అని 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నానండి. క్రియేట్ చేసేసాను. LS అని కొడుతున్నానండి. చూసారా, LS అని కొడితే T1 T2 అని 2 ఫైల్స్ ఉన్నాయి మనకి. యా, అంతా ఓకే, బాగానే ఉంది, వర్క్ చేసాం. ఇక్కడ ఉందండి కొద్దిగా. మనం ఇప్పుడు ఎక్కడున్నాం, ఆనంద్ అనే యూజర్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం వర్క్ దాంట్లో 3 ఉంటాయండి. మళ్ళీ దాని లోపల, ఆనంద్ అనే లోపల 3 ఏరియాస్ ఉంటాయి. ఏంది, 3 ఏరియాస్ ఉంటాయి. మనం చెప్పాం కదా మనం ఇక్కడ. ఇప్పుడు కంప్యూటర్ ఏ అనేది నేను అనుకోండి, ఇప్పుడు ఇది ఆనంద్ అనుకోండి. ఆనంద్ ఇన్స్టాల్ చేసుకున్నాడు గిట్ని. దాని లోపల ఏమొచ్చింది, ఇప్పుడు నాన్ బేర్ రిపాజిటరీ క్రియేట్ చేసిన వెంటనే ఏమొచ్చింది తనకి, లోపల అదే లోకల్ రిపాజిటరీ వచ్చేసింది, నాన్ బేర్ రిపాజిటరీ వచ్చేసింది లోపల. కంప్యూటర్ ఏ అనే లోపలే ఉంది. ఇప్పుడు దీని లోపల 3 ఏరియాస్ ఉంటాయండి. లోకల్ రిపాజిటరీ వస్తుందని చెప్పాను కదా, ఆ రిపాజిటరీ లోపలే 3 ఏరియాస్ ఉంటాయి. ఏం ఏరియాస్ చూద్దామా. సారీ, కన్ఫ్యూజ్ కావట్లేదు అనుకుంటున్నాను. ఓకే, వన్స్ ఇది నేను కంప్లీట్ అయినాక మిమ్మల్ని అడుగుతాను కదండి. యా, ఏంది ఆ 3 నాన్ బేర్ రిపాజిటరీ, సారీ బేర్ రిపాజిటరీ అక్కడికి వదిలేసింది అంతే. అది బేర్ రిపాజిటరీ వాళ్ళు క్రియేట్ చేస్తారు, మనం దాని నుంచి క్లోన్ చేసుకుంటాం. క్లోన్ చేసుకొని మన యూజర్ నేమ్ పెట్టుకున్నాం కదా ఆనంద్, అక్కడే అండి మనం వర్క్ చేసేది. ఓకే, దాని గురించి ఫోకస్ చేయండి. ఆనంద్ అనే రిపాజిటరీలో లోపల 3 ఏరియాస్ ఉంటాయి. ఏంది, వర్కింగ్ డైరెక్టరీ ఒకటి. వర్కింగ్ డైరెక్టరీ అంటే ఇప్పుడు నేను వర్క్ చేశాను చూసారా, T1 T2 అని 2 ఫైల్స్ క్రియేట్ చేశాను, దాన్ని వర్కింగ్ డైరెక్టరీ అంటారండి. లేకపోతే వర్క్ స్పేస్ అని కూడా అంటారు. ఓకే, అలాగేనా, వర్క్ స్పేస్ అది. దాని తర్వాత దాన్ని మనం వర్క్ చేసే వర్కింగ్ డైరెక్టరీ అది. దాని తర్వాత దాన్ని ఆ 2 ఫైల్స్ని మూవ్ చేయాలండి. ఎక్కడికి మూవ్ చేయాలి తెలుసా, ఒక స్టేజింగ్ అనే ఏరియా ఉంటుందండి. దీన్ని స్టేజింగ్ ఏరియా అంటారు, లేకపోతే ఇండెక్స్ ఏరియా అంటారు. ఓకే, దీంట్లో కూడా మూవ్ చేయాలి ఫస్ట్ మనం. ఓకే, అక్కడ ఆ 2 ఫైల్స్ క్రియేట్ చేసినవి దీంట్లో మూవ్ చేయాలి స్టేజింగ్ ఏరియాకి. దీని తర్వాత అంటే ఎందుకు మూవ్ చేయాలంటే అది సేవ్ చేసుకునే దానికోసం ఇక్కడ మూవ్ చేయాలండి ఫస్ట్. అది వాడు పెట్టిన ప్రాసెసే అదనమాట. దానికంటూ పర్టికులర్ రీజన్ లేదు. వాడు డిఫరెంట్ స్నాప్ షాట్ అని ఒకటి ఉంటుంది మధ్యలో, నేను చెప్తాను అది. సో ఇప్పుడు అది చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను చెప్పట్లేదు. జస్ట్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేసాం వర్కింగ్ డైరెక్టరీ అని, ఇక్కడ క్రియేట్ చేసేసాం. ఇప్పుడు T1 T2 నేను క్రియేట్ చేశాను. దీన్ని స్టేజింగ్కి మూవ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మూవ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఫైనల్గా లోకల్ రిపాజిటరీకి మూవ్ చేయాలంటే దీన్ని కమిట్ అంటారు. కమిట్ చేయడం అంటారు, లేకపోతే కమిటింగ్ ఏరియా అంటారు, లేకపోతే గిట్ డైరెక్టరీ అంటారు, లోకల్ రిపాజిటరీ అంటారు. సో ఇట్లా ఏదైనా అంటుంటారు. దీనికి టెక్నాలజీస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇది ఫైనల్ గా ఇక్కడ లోకల్ రిపాజిటరీ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ స్టోర్ చేస్తేనే గిట్ అనేది ట్రాక్ చేస్తుంది అండి. ఇక్కడ స్టోర్ చేయలేకపోతే, ఇక్కడ డేటా లేకపోతే అది ఏం చేయలేదు. ఇది లోకల్ రిపాజిటరీ మెయిన్. ఇక్కడికి రావడానికి ఈ స్టేజెస్ అనమాట. అంటే ఇక్కడ వర్క్ చేస్తాం, దాన్ని స్టేజింగ్కి మూవ్ చేస్తాం, దాన్ని లోకల్ రిపాజిటరీకి మూవ్ చేస్తాం. ఇక్కడ దీన్ని పర్మనెంట్ గా కమిట్ అంటారు. దీన్ని ఇక్కడ కమిట్ చేసామంటే పర్మనెంట్ గా అయిందని అర్థం. దీన్ని కమిటింగ్ ఏరియా అంటారు కూడా. ఓకే, ఇది దాని లోపల 3 ఉంటాయి. ఆ ఆనంద్ లోపల 3 ఏరియాస్ ఉంటాయి. ఎలా కనబడుతుంది మనకు అక్కడ 3 ఏరియాస్? ఏమన్నా కనబడుతుందా మనకు అక్కడ? ఇదేమన్నా కనబడుతుందా? నల్లగా తెల్లగా అక్షరాలు ఉన్నాయి, కానీ ఏమన్నా ఇది స్టేజింగ్ ఏరియా అని, ఇది ఇండెక్స్ ఏరియా, అదే వర్కింగ్ డైరెక్టరీ అని, ఇండెక్స్ ఏరియా అని, కమిటింగ్ ఏరియా అని ఏం కనబడలేదు. ఎలా తెలుసుకోవాలంటే మనకు ఇప్పుడు 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలంటే అప్పుడు గిట్ స్టేటస్ అని కొట్టాలండి. గిట్ స్టేటస్ అని కొట్టగానే అప్పుడు చెప్తుంది అది ఏమని, ఆన్ బ్రాంచ్ మాస్టర్. ఓకే, దీన్ని వదిలేసేయండి, బ్రాంచ్ మాస్టర్ మీద ఉన్నామని చెప్తుంది. బ్రాంచ్ గురించి పక్కన పెట్టేసేయండి. నో కమిట్ అట్, ఇంకా కమిట్ ఏమీ చేయలేదు అంటుంది. కమిట్ చేయాలంటే ఏంటంటే మనం చేయాల్సింది, కమిట్ చేయాలంటే దీనికి మూవ్ చేయాలంటుంది. అది ఏం చెప్తుంది నాకు, అది ఇంకా కమిట్ చేయలేదని చెప్తుంది. అది మనకు కూడా తెలుసు. యా, ఇక్కడ చూసారు అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటుంది. ఓకే, అన్ట్రాక్డ్ అంటే ఇంకా ట్రాక్ చేయలేదు అంటుంది. ఇది అసలు ఏంది, మనకు గిట్ అనేది ఏంది, ట్రాకింగ్ టూల్. ఇదేమో అన్ట్రాక్ అంటుంది, ఇంకా ట్రాక్ చేయలేదు అంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? సో మామూలుగా మనకు గిట్ అనేది ట్రాకింగ్ టూల్. ట్రాకింగ్ అనేది ఎప్పుడు చేస్తుందని చెప్పాను, మొత్తం దాని లోపల రిపాజిటరీ లోపలికి పోతే ట్రాక్ చేస్తుంది, అంతే కదా. దాని లోపలికి పోతే దానికి తెలుస్తుంది. ఇప్పుడు మన పరిధిలో ఎంత ఉందో అంత ఉంటే దాన్ని బట్టి కదా చేస్తాం మనం. మొత్తం దేశం అంతా మనం చేయాలంటే ఒక పనిని ఏదన్నా అట్లా చేయలేం కదా, మన లిమిటెడ్ ఎంత యాక్సెస్. అలాగే ఇక్కడ కూడా దాని లోపలికి డేటా వస్తేనే
అది దాన్ని ట్రాక్ చేయగలుగుతుంది. దీని లోపల డేటానే రాకపోతే ఇంకేం ట్రాక్ చేస్తుంది? సో ముందు దాని రిపాజిటరీలో డేటా రావాలి. సో అప్పుడు ట్రాక్ చేస్తుంది ఫస్ట్. సో అందుకే ఫస్ట్ టైం ఇప్పుడు చూసారా అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటుంది. అంటే మనం క్రియేట్ చేసింది ఎక్కడ వర్కింగ్ డైరెక్టరీలో క్రియేట్ చేసాం మనం. ఇక్కడ క్రియేట్ చేశాను నేను. ఇంకా ఇక్కడికి పోలేదు కదా! ఇంకా ఇక్కడికి పోలే. ఇక్కడ క్రియేట్ చేశాను అంతే. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయాలంటే వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్‌కి మూవ్ చేయాలంటే ఒక కమాండ్ కొట్టాలండి. సో ఏంది ఆ కమాండ్? ఇక్కడ ఓకే. అది కొడదాంలెండి. ఇక్కడ చూద్దాం ఇంకా. అన్‌ట్రాక్డ్ అంటుంది. ఓకే. పర్లేదు. ఇక్కడ కూడా చూపిస్తుంది. కమిటెడ్ చేయలేదు అని చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా కమాండ్స్ చూపించేస్తాయి. ఇదే కొట్టాల్సింది మనం. సో ఇది చూస్తే రెడ్ కలర్‌లో చూపిస్తుంది గమనిస్తే మీరు. ఇవి T1, T2 అనేటివి ఇప్పుడు చేసాం మనం వర్కింగ్ డైరెక్టరీలో. రెడ్ కలర్‌లో చూపిస్తుంది. చూసారు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. రెడ్ కలర్ అంటే డేంజర్ అని అది అర్థం. అంటే ఇంకా నేను నా దగ్గర లేదు, ట్రాక్ కాలేదు నీ డేటా అంతా. నువ్వేమో క్రియేట్ చేసావు. నా దగ్గర ఇంకా ట్రాక్ అవ్వట్లేదు. సో అందుకే డేంజర్‌లో ఉందని చెప్తుంది. దాని దగ్గర ఉంటే సేఫ్ అని అర్థం. దాని దగ్గర లేదు అందుకే నాకేం తెలీదు. అన్‌ట్రాక్డ్ ఫైల్ అది. అది డేంజర్‌లో ఉంది అని చెప్పి రెడ్ కలర్‌లో చూపిస్తుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. నథింగ్ యాడెడ్ టు కమిట్ బట్ అన్‌ట్రాక్డ్ ఫైల్స్ ప్రెజెంట్. ఇంకా ఏమి కమిట్ చేయలేదంట. అన్‌ట్రాక్డ్ ఫైల్స్ ప్రెజెంట్ అని చెప్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎక్కడున్నాం. ఇవన్నీ చూసి మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడున్నాం మనం? రెడ్ కలర్‌లో ఉన్నామని దాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. లేకపోతే కమాండ్ చూసి అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఇది అన్‌ట్రాక్డ్ ఫైల్స్‌ని అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా మనం స్టేజింగ్‌కి కూడా మూవ్ చేయలేదని అర్థం అయిపోతుంది. అంటే మనం వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం ఈడ. అన్‌ట్రాక్డ్ అంటే. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అన్‌ట్రాక్డ్ ఫైల్ అంటే ఇక్కడ మనం ఇక్కడ ఉన్నామని. ఇప్పుడు నేను మూవ్ చేయాలండి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇక్కడ నుంచి వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియా మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలా? గిట్ యాడ్ అండి. యాడ్ అని కొట్టేసి T1, T2 అని ఫైల్స్ కొడుతున్నాను. సారీ స్పేస్ T1, T2 అని ఫైల్స్. ఎంటర్ కొడుతున్నానండి. యాడ్ అయిపోయిందంట. సారీ అదే స్టేజింగ్ ఏరియాకి ఇండెక్స్ ఏరియా అయినా స్టేజింగ్ ఏరియా అని ఒకటే అండి. ఆ ఇండెక్స్ ఏరియాకి మూవ్ అయిపోయింది అంటుంది. మూవ్ అయిపోయింది. మనకేం తెలుస్తుంది ఇక్కడ మూవ్ అయిందని? నాకేం తెలియట్లేదు. సో ఏం కొట్టాలండి మళ్ళీ తెలియాలంటే స్టేటస్. స్టేటస్ కొట్టిన వెంటనే చూసారా ఏం చూపిస్తుంది? చేంజెస్ టు బి కమిటెడ్. అంటే ఈ చేంజెస్ కమిట్ చేయాలా ఉంటుంది. కమిట్ చేయాలా అంటుంటే మనకు ఇప్పుడు స్టేజింగ్ ఏరియాలోకి వచ్చిందండి. ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది మనకు. అన్‌స్టేజ్డ్ అంటుంది. అన్‌స్టేజ్డ్ అంటే అర్థం ఏంటండి? దాంట్లో స్టేజింగ్‌లో ఉన్నామే కదా! అందుకే ఉంటేనే కదా అన్‌స్టేజ్ అంటుంది. అన్‌స్టేజ్ చేయాలంటే ఈ కమాండ్ కొట్టమంటుంది. ఇది దీని గురించి మళ్ళీ చూద్దాము. ఓకే. అన్‌స్టేజ్ చేయాలంటే ఇది చేయమంటుంది. ఓకే. అట్లా కాకుండా సో ఇక్కడ మళ్ళీ దీన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. ఇవి రెడ్‌లో లేవు. ఇక్కడ గమనించండి. ఇక్కడ రెడ్ కలర్‌లో ఉన్నాయి. ఈ రెండు రెడ్ కలర్‌లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్‌కి వచ్చేసినాయి. సో ఇది స్టేజింగ్‌లోకి వెళ్ళిపోయిందండి. అంటే సగం అయిపోయింది. సగం సేవ్ అయిపోయినట్టు అన్నమాట. సో ఇంకేంది మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైనల్‌గా కమిట్ చేయాలండి. లోకల్ రిపాజిటరీ ఫైనల్‌గా కమిట్ చేయాలి. ఈ స్టేజింగ్ నుంచి ఇక్కడికి మూవ్ చేయాలి. అప్పుడు ఏందండి? ఇంకో కమిట్ ఐడి ఉంటదండి. మనకు ఇంకో కమిట్ ఉంటది. ఏంది? గిట్ కమిట్ అని కొట్టాలండి. కమిట్ చేసి దీనికి ఒక మెసేజ్ ఇవ్వాలండి. -m అని చెప్పి ఒక అట్రిబ్యూట్‌తో మెసేజ్ ఇవ్వాలి. ఏందంటే ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు మనం కమిట్ చేస్తే ఒక యూనిక్ ఐడి క్రియేట్ అవుతుందండి. 40 క్యారెక్టర్స్‌తో ఒక యూనిక్ ఐడి క్రియేట్ అవుతుందని చెప్పాను కదా! దాన్ని చూస్తే ఏం అర్థం కాదు మనకు. అవును కదా! అది యూనిక్ ఐడి ఏదో జిగ్‌జాగ్‌గా ఉంటది. 4ABCF అని. అర్థం కాదు. సో మనం ఏం చేస్తున్నామని ఒక మెసేజ్ ద్వారా మనం ఇక్కడ చెప్పాలండి. ఈ మెసేజ్‌ని కమిట్ మెసేజ్ అంటారు. సో నేనేం చెప్తున్నాను ఇప్పుడు ఐఎమ్ క్రియేటింగ్ T1 అండ్ T2 ఫైల్స్ అని చెప్పాను. మీరు ఇక్కడ డబుల్ కోట్స్ అయినా పెట్టచ్చు, సింగిల్ కోట్స్ అయినా పెట్టచ్చండి. ఏదైనా పెట్టచ్చండి. ప్రాబ్లం లేదు. ఎంటర్ కొట్టండి. సో అయిపోయింది. ఇక్కడేమో ఏదో చూపించింది ఈడ. అయిపోయింది అని చూపించింది. మనకి ఇవన్నీ అర్థం కాకపోయినా సో మనం స్టేటస్‌కి వెళ్ళిపోదాం. సో స్టేటస్ చూస్తే కదా మనకు అర్థమయ్యేది. ఇప్పుడు ఎక్కడున్నామో మనం. చూసారా? ఇట్లా వచ్చింది ఇప్పుడు మనకు. నథింగ్ టు కమిట్. వర్కింగ్ ట్రీ క్లీన్. అంటే ఇంక కమిట్ చేసేకి ఏమీ లేవు. అంత వర్కింగ్ ట్రీ అంతా క్లీను. అంత కరెక్ట్‌గా ఉంది అని అర్థం. సో అప్పుడు మొత్తం దానికి ట్రాక్ అయిపోయింది అది. ఎక్కడ ట్రాక్ అయిపోయింది? దాని దగ్గర డేటాబేస్ వెళ్ళిపోయింది ఈడకి. సారీ ఆ డేటా వెళ్ళిపోయింది దీని దగ్గరికి. వెళ్ళిపోయింది. సో అందుకే అంతా ఏం కమిట్ చేసేటివి ఏమీ లేవు. ప్రశాంతంగా ఉండు. సో ఎవ్రీథింగ్ క్లీన్ అని చెప్తుంది. సో ఇక్కడ ట్రాక్ అయిపోయింది ఇది. సో ఇదండి. ఇలా ఉంటది. ఇప్పుడు నేను ఎల్ఎస్ అని కొడతాను. ఓకే. చూస్తే మనకి T1, T2 అని ఉంది. గిట్ స్టేటస్ కొట్టినా కానీ మనకి ఏం లేదు. అంతా క్లియర్ అని చెప్తుంది. అంతా బాగుంది. ఇప్పుడు ఈ ఫైల్‌ని ఎడిట్ చేస్తానండి. ఈ ఫైల్‌ని VA ఎడిటర్ ద్వారా ఏదైనా చేయొచ్చండి. ఎట్లైనా చేయొచ్చు మీరు. నేను VA ఎడిటర్ ద్వారా T1 అనే ఫైల్‌ని ఎడిట్ చేస్తాను.
ఏంటంటే ఇది ఎంటీ ఫైల్, ఇది సంథింగ్ యాడ్ చేశానండి, హలో అని యాడ్ చేశాను అంతే. సేవ్ చేస్తున్నాను. తెలుసు కదండి మనకు విఐ ఎడిటర్ సేమ్ అదే, ఇక్కడ కూడా ఇట్లే వస్తుంది సేమ్ అదే, కమాండ్ మోడ్, ఎక్స్టెండెడ్ మోడ్ అన్న, కోలన్ మోడ్ అన్న, ఇన్సర్ట్ మోడ్ అన్న అదే అండి సేమ్. ఓకే, ఎడిట్ చేశానండి దాంట్లో. ఎడిట్ చేసి ఇప్పుడు స్టేటస్ చూడాలండి ఖచ్చితంగా. గిట్ స్టేటస్ అని చూస్తే ఇప్పుడు చూడండి ఏమొస్తుంది ఇక్కడ, మాడిఫైడ్ అంటుంది. అంటే ఇదండి కరెక్ట్ ట్రాకింగ్. ఇప్పుడు ట్రాక్ చేస్తుంది అది, మన గిట్ టూల్ అనేది ఇప్పుడు ట్రాక్ చేస్తుంది. ఇందాక ఏంటంటే అన్ట్రాక్డ్ ఫైల్ అనేది నేను ట్రాక్ చేయలేకపోతున్నాను అంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం అసలు ఏం పోలేదు. ఇప్పుడు T1 అనే ఫైల్ అక్కడ ఉంది, అక్కడ ఏముంది, ఎంటీ T1 ఫైల్ ఉంది దాని దగ్గర. ఇప్పుడు ఇక్కడ నేనేం మోడిఫై చేశాను, సంథింగ్ హలో అని పెట్టాను. ఈ హలో అనేది దానికి తెలియదు కదా ఇంకా, అందుకే చెప్తుంది, ఏమని చెప్తుంది, T1 ఫైల్ని మాడిఫై చేసావు, అందుకే రెడ్ కలర్లో చూపిస్తున్నాను అని చెప్తుంది. ఓకే, మాడిఫైడ్, T1 మాడిఫైడ్ అని చెప్తుంది. ఏం చేయాలండి ఇప్పుడు నేను, సింపుల్ మళ్ళీ సేమ్ దీని స్టేజింగ్ మూవ్ చేయాలా, గిట్ యాడ్, ఓకే గిట్ యాడ్ ఇన్ ది T1. అవును కదా, దానికి తెలియదు కదా చేంజెస్ అయిందని. సో ఇప్పుడు మనం స్టేజింగ్ మూవ్ చేసేసాం, స్టేటస్ చూడాలి కదా, స్టేజింగ్ పోయిందంటే ఎల్లో కలర్లో చూపిస్తుంది ఇక్కడ, అదే గ్రీన్ కలర్లో సంథింగ్ చూపిస్తుంది, స్టేజింగ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కమిట్ చేయాలి కదా నేను, లోకల్ రిపాజిటరీకి పర్మనెంట్గా కమిట్ -m సంథింగ్. మళ్ళీ ఏం చేయాలి, మాడిఫైడ్ T1 ఫైల్ అండి, T1 ఫైల్ మాడిఫై చేశాను అని చెప్తున్నాను. సో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయండి, గిట్ స్టేటస్ అని కొడుతున్నాను. ఇట్లా యారో మార్క్స్ కొడితే వచ్చేస్తాయండి మనకు. అంతకుముందు ఏమైనా కమెంట్స్ ఏదైనా కొట్టామంటే, వెనక్కి ముందుకు కొట్టామంటే, ఊరికి కొట్టుకుంటే ఇట్లా ఇట్లా యారో మార్కులు పైకి అప్ అండ్ డౌన్ కొడితే వచ్చేస్తాయి. తెలుసు అనుకుంటా, మరి ఏంది ఇట్లా చెప్తున్నాడు అనుకున్నారు. ఓకే, సో ఇదండి, ఇప్పుడు అయిపోయింది ఇట్లా. సో గిట్ స్టేటస్ కొట్టామా, సో క్లియర్ అయిపోయింది. LS అని కొడితే ఇక్కడ L1 L2 అని ఉన్నాయి. ఓకే, సో మన వర్క్ అయిపోయిందండి ఇక్కడ, మన వర్క్ ఇక్కడికి అయిపోయింది. నేను పొద్దున్నే సాయంత్రం వరకు చేసేసాను, వర్క్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, సో ఎవరిని చెప్తారండి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు దాకా అర్థమైందా, అర్థమైందా వ్యర్థమైందా అండి? అర్థమైంది. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలండి, నా పని అయిపోయింది, ఆనందని యూజర్ వచ్చాడు, జాయిన్ అయ్యాడు, చేసేసాడు, అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు, దాన్ని మళ్ళీ మూవ్ చేయాలండి పైకి. ఎక్కడికి మూవ్ చేయాలండి, తప్పైనా పర్లేదు చెప్పండి, ఏం కాదు. సెంట్రల్ డాట్ స్టేటస్ కి అక్కడికి మూవ్ చేయాలి, కరెక్ట్ అండి. మూవ్ అనకూడదు ఇక్కడ, పుష్ అనాలి అంతే. ఓకే, మీ దగ్గర మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమీ సౌండ్ లేకపోతే, డిస్టర్బెన్స్ లేకపోతే మీరు అన్మ్యూట్ చేయొచ్చండి, మ్యూట్ తీసేసేయండి, ప్రాబ్లం లేదు. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మటుకు అన్మ్యూట్లో పెట్టుకోండి అంతే. సో గిట్ ఏనా, ఇప్పుడు నేను ఏం చేయాలంటే పుష్ చేయాలి కదా, అవునా, గిట్ పుష్ సెంట్రల్ మనం క్రియేట్ చేసాం కదా బేర్ రిపాజిటరీ, దానిలో పుష్ చేయాలని చెప్పాను అంతే కదా. పుష్ చేస్తేనే కదా అందరికి కనబడుతుంది. ఇప్పుడు ఇంకొక యూజర్ జాయిన్ అయ్యాడు, వాడు కూడా చూడాలంటే సెంట్రల్లో ఉంటేనే చూడగలుగుతాడు. లేకపోతే మన దగ్గర మనం ఏడా పెట్టుకున్నాం అంటే మనకే తెలుస్తుంది, ఇది అందరికీ తెలియదు. అందరూ కలిసి వర్క్ చేసేది ఫైనల్ రిలీజ్ కోసమే కదా, ప్రాజెక్ట్ రిలీజ్ చేయడానికే కదా అందరూ వర్క్ చేసేది. డెవలపర్ అయినా, డెవోప్స్ ఇంజనీర్ అయినా, డెవలపర్ అయినా, క్యూఏ అయినా, ఎవరైనా. సో అందుకు అక్కడ పుష్ చేస్తాం మనం. ఓకే, గిట్ పుష్ ఎక్కడండి, పాత్ ఎక్కడ, డి లోపల 4:30 PM లోపల సెంట్రల్ డాట్ గిట్ అంతేనా? అవసరం లేదండి, ఇదంతా అవసరం లేదు మనకు. గిట్ పుష్ అని కొట్టి ఎంటర్ కొడితే వెళ్ళిపోద్ది. ఎందుకంటారా, మనం ఎక్కడి నుంచి క్లోన్ చేసుకొచ్చాం, సెంట్రల్ డాట్ ఆ నుంచి క్లోన్ చేసుకొచ్చాం కాబట్టి దానికి తెలుసు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఎంటర్ కొట్టేస్తే ఆడికే వెళ్ళిపోతుంది, దానికి తెలిసిన ప్లేస్ అదొక్కటే, ఎందుకంటే అది వచ్చింది కూడా ఆ నుంచే కాబట్టి. సో ఏం పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గిట్ పుష్ అని కొట్టేస్తే వెళ్ళిపోద్ది దానికి. చూసారా, మాస్టర్ టు మాస్టర్ వెళ్ళిపోయింది అంటుంది. సో సక్సెస్ అయిపోయింది, రిటర్న్ ఆబ్జెక్ట్స్ 100% సక్సెస్. సో ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వెళ్ళిపోతే అక్కడ పోయి చూడాలి కదా, వచ్చిందో లేదో చూడాలి కదా మనం. సో బ్యాక్కి వెళ్తున్నానండి, ఒక డైరెక్టర్ బ్యాక్ ఆనంద్లో ఉన్నాను నేను, బ్యాక్ వచ్చాను నేను. జస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆనంద్ నుంచి బ్యాక్ వచ్చాను. ఓకే, ఇప్పుడు LS కొడుతున్నాను, ఇక్కడ ఏమున్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఆనంద్లో ఉండి ఇవన్నీ చేశాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సెంటర్లో పోతున్నానండి, చేంజ్ డైరెక్టరీ టు సెంటర్లో పోతున్నాను. అవును కదా, అక్కడికే కదా నేను పుష్ చేసింది, అక్కడ పోయి చూడాలి కదా నేను.
సో సెంటర్లోకి వెళ్ళానండి. సెంటర్లోకి వెళ్ళగానే చూసారా ఇట్లా వెల్కమ్ పలుకుతుంది, బేర్ రిపాజిటరీ మాస్టర్ అని చెప్తుంది. ఓకే, యా. ఇప్పుడు చూడండి, ఎల్ఎస్ అని కొడతాను. ఏమంటే ఫైల్స్ లేవు, T1 T2 ఫైల్స్ ఉండాలి కదా ఇక్కడ. నేను పుష్ చేసే కదా ఇప్పుడే. ఎట్లా అయింది? ఎక్కడ పోయాయండి ఇవి? హైడ్ అయినాయా? LS-LE అని కొడదాము. హైడ్ అయిన ఫైల్స్ ఇట్లా వస్తాయండి. LS-LE అని కొడితే ఏ అంటే ఆల్ అని, డాట్ ఫైల్తో ఉన్నటువంటి హైడ్ అయినటువంటి. సో ఇట్లా హైడ్ అయిన ఫైల్స్ కూడా వస్తాయండి. అయినా కానీ మనకు T1 T2 చూపించలేదు. ఏమైందండి? ఎనీవన్? బేర్ రిపాజిటరీలో మనం ఫైల్స్ చూడలేమండి. వెరీ గుడ్. యా అండి, బేర్ రిపాజిటరీలో మనం ఫైల్స్ చూడలేము. అది ఎందుకంటే స్టోరింగ్ అండ్ షేరింగ్ మాత్రమే. చూడలేము, ఎడిట్ చేయలేము. చూస్తేనే కదా ఎడిట్ చేసేది. సో ఇక్కడ కనబడవండి హైడ్ ఫైల్స్లో, కానీ ఎక్కడ పోయినా ఇక్కడ కనబడదు దీంట్లో. సో ఇప్పుడు ఏంది ప్రూఫ్ దాంట్లోకి పోయిందని? ప్రూఫ్ లేదు, ఏం లేదు మనకి ఇక్కడ. సో చూద్దాం ప్రూఫ్ ఏందో. ఇక్కడ లేవండి, ఇంకెంతే. దీంతో ఇంకేం పని లేదు మనకి. ఇక్కడ పుష్ చేసేసాము, ఇక్కడ చూస్తే ఇక్కడ డేటా కూడా కనబడదు మనకు. సో బ్యాక్ వచ్చేస్తున్నాను అండి. సో నేను బ్యాక్ వచ్చేసాను. మనకి ప్రూఫ్ ఏంటి దాంట్లో పోయిందని ఎలా తెలుస్తుంది? ఏమైనా ఐడియా? మనకి ఏమీ ప్రూఫ్ లేదు ఇక్కడ. సో ఏం చేయాలి ఇప్పుడు? ప్రూఫ్ అంటే ఎలా చూపిద్దాం? ఇప్పుడు ఇంకొక యూజర్ జాయిన్ అయ్యాడండి మనకు. ఓకే, ఇంకొక యూజర్ జాయిన్ అయ్యాడు. చూద్దాం ఎలా జాయిన్ అవ్వాలంటే, ఇంకో కొత్త యూజర్ వచ్చాడు. తను ఏం చేస్తాడు? మళ్ళీ క్లోన్ చేసుకుంటాడు. యా, గిట్ క్లోన్. ఇక్కడ నుంచి ఇదే కదా మనకు అందరికీ ఇదే కదా, సెంటర్లే కదా. ఏ నుంచి క్లోన్ చేసుకున్నాం, వాడు ఎవరు వస్తే వాళ్ళు, వాళ్ళ పేరు అన్నమాట. సరే, నా పేరే పెడుతున్నాను ఇక్కడ, వినోద్. ఓకే, సో ఈ వినోద్ని యూజర్ జాయిన్ అయ్యాను. సో క్లోన్ అయిపోయింది. సో ఎల్ఎస్ని కొట్టామంటే ఇంకొక యూజర్ వచ్చేసింది. మీకు ఇక్కడ ఇవన్నీ కనబడవండి. ఏంది నా కర్సర్ ఎక్కడ పోయింది? యా, మీకు అవన్నీ కనబడవండి. ఇప్పుడు నేనైతే నా పేరు ఒకటే కనబడుతుంది అలా. మీకు central.git ఇంకొక యూజర్ ఏం కనబడవు, మీరు ఒకటే ఉంటారు అంతే. ఇక్కడ మనకు ఇది మీకు చూపించాలి కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను. సో వినోద్ క్రియేట్ చేశానండి, వినోద్ కూడా క్రియేట్ చేశాను. చేంజ్ డైరెక్టరీ టు వినోద్లోకి వెళ్తున్నాను. పోయి వర్క్ చేయాలి కదా, నేను జాయిన్ అయ్యాను, కొత్తగా వర్క్ చేయాలి. ఇప్పుడు నేను ఎల్ఎస్ అని కొడితే ఇక్కడ ఫైల్స్ ఉంటాయా ఉండవండి? నేను ఇప్పుడే క్రియేట్ చేశాను ఫ్రెష్గా. ఎల్ఎస్ అని కొడితే ఫైల్స్ వస్తాయి. T1 T2 వస్తాయా? ఎందుకు వస్తాయి? కొత్త యూజర్ నేను. ఆల్రెడీ ఇంతకు ముందు యూజర్ అక్కడ పుష్ చేశారు central.git లోకి. ఏ యూజర్ పుష్ చేశారు? ఆనంద్ అనే యూజర్. ఓకే, చూద్దాం. యా, అది ఇదండి మనకు ప్రూఫ్. ఆనంద్ అనేది పుష్ చేశాడు కాబట్టి అక్కడ ఉంది సెంట్రల్లో. సో ఆ నుంచి మనం మళ్ళీ దాన్ని క్లోన్ చేసుకున్నాం కాబట్టి ఏడుకు వచ్చేసినాయి. ఇది ప్రూఫ్. మనకి ఇందాకపోతే ఏం కనబడలేదు central.git లో, బేర్ రిపాజిటరీలో. ఇది ప్రూఫ్. ఇంకా ఆ నుంచి ఏడుకు వచ్చేసినాయి. T1 T2 అనేది వచ్చేస్తాయి మొత్తం. సో ఇప్పుడు ఈ యూజర్ చూస్తాడు, ఓహో ఆనంద్ ఎడదాకా చేశాడా, మన వరకు ఎక్కడి నుంచి చేయాలి, ఏం చేయాలి. సో దాన్ని బట్టి చూసి దాన్ని బేస్ చేసుకొని తను చేస్తాడు. సరే, తను స్టార్ట్ చేశాడు, టచ్ T3 అన్నాడు. T3 అని స్టార్ట్ చేశాడండి. సేమ్ కదా, మళ్ళీ ఆయనకు కూడా అంతే కదా, ఇది స్టేటస్ని కొట్టుకోవాలా. సో ఇది ఇంకా ఏదైతే మాడిఫైడ్ అని చూపిస్తుంది, న్యూ ఫైల్ అన్ట్రాక్డ్ అని చూపిస్తుంది ఇది. సో ఏం చేయాలి? సేమ్ ఆయన కూడా యాడ్ చేస్తున్నాడు, T3 అని యాడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ స్టేటస్ కొడితే సేమ్ ఎల్లో గ్రీన్ కలర్లో చూపించింది, స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? గిట్ కమిట్ -m సంథింగ్, ఏంది అది, న్యూ ఫైల్ సంథింగ్ ఏదో అండి, T3 క్రియేటెడ్. సో అయిపోయింది. స్టేటస్ కొడుతున్నాను, స్టేటస్ కొడితే నథింగ్ టు కమిట్, క్లీన్ అంటుంది. ఓకే, వినోద్ పని కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి? వినోద్ పుష్ చేయాలి. వినోద్ గిట్ push పుష్ అని కొడుతున్నాడు. పాత్ తీయాలా -d అని? అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేదు. యాక్చువల్గా మనం సెంట్రల్ వర్క్ చేస్తున్నాం కదండి. ఆడ తన ఆనంద్కి అయితే చెప్పాను, ఇక్కడ వేరు కదా. ఓకే, 2 యూజర్స్ ఉన్నప్పుడు అవసరం లేదా? లేదండి, జస్ట్ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. మీరు చెప్పింది కరెక్ట్. ఓకే, క్లోన్ చేసుకున్నాం కదా, అది గుర్తుపెట్టుకోండి. బ్లైండ్గా క్లోన్ చేసుకున్నాం కాబట్టి దానికి తెలిసి ఎక్కడికి వెళ్ళాలో, పాత ఏమి అవసరం లేదు. ఓకే,
ఎక్కడి నుంచి క్లోన్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళిపోద్ది, దానికి తెలుసు అన్నమాట. ఓకే. సో వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయింది. ఇప్పుడు పోయి మళ్ళీ సెంట్రల్ డాట్ గిట్ సారీ సెంట్రల్ డాట్ గిట్కి వెళ్ళి చూస్తే కనబడుతుందా? కనపడదు. ఎందుకంటే అది స్టోరింగ్కి షేరింగ్కి దాంట్లో కనబడవు. సర్లే మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నానండి. వినోద్లో పని అయిపోయింది నాకు, బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్కి వెళ్ళి ఆనంద్లోకి వెళ్తున్నానండి. ఫాలో అవుతున్నారా అండి? కన్ఫ్యూజ్ అవుతున్నారా? Yes, yes. ఓకే, కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎస్ అంటున్నారు. సో యా ఆనంద్లోకి వెళ్ళానండి. ఇప్పుడు ఎల్ఎస్ అని కొడతాను. ఫైల్స్ ఎన్ని వస్తాయి, ఏవి వస్తాయి? 3 T1 T2 T3. T1 T2 T3. ఏం జరుగుతుంది? T3 ఫైల్ రాలేదు, వినోద్ ఫైల్ రాలేదు. అదే వినోద్ అనే యూజర్లో క్రియేట్ చేసిన T3 ఫైల్ రాలేదు. మనం పుష్ చేసాం కదా అక్కడికి, పుష్ చేసాం, రాలేదు. సి ఏంటంటే పుష్ చేస్తే సరిపోతుందా, ఆ నుంచి పుల్ చేసుకోవాలి కదా. ఇక డేటా అక్కడ పెట్టేసామండి, నెట్లో పెట్టారు, మీ డేటా అయితే నెట్లో పెట్టారు, అది ఆడే ఉంటుంది. మళ్ళీ మీకు రేపు ఎప్పుడైనా కావాలంటే ఏం చేయాలి? దాన్ని డౌన్లోడ్, దాన్ని పుల్ అంటాం. పుల్ చేసుకోవాలి కదా, ఆడుంది సెంట్రల్ డాట్ గిట్లో ఉంది, వినోద్ పెట్టేశాడు. ఓకే, పుల్ చేసుకోవాలంటే ఇప్పుడు గిట్ పుల్ అని కొట్టాలండి. ఇప్పుడు చూసారా ఇక్కడ T3 ఫైల్ అనేది వచ్చింది, చూసారా? 1 ఫైల్. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి, T3 ఫైల్ వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, రేపు మీరు వర్క్ చేసేటప్పుడు కూడా ఆఫీస్ రాగానే డైరెక్ట్గా మన ఏ ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి దాంట్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ముందు పుల్ చేసుకోవాలా, సెంట్రల్లో ఎంతవరకు అప్డేట్ చేస్తున్నారని పుల్ చేసుకోవాలి ఫస్ట్. అంతే కదా, ఆ నైట్ ఎవడో వర్క్ చేస్తుంటాడు, ఇంకొకటి ఎక్కడి నుంచో వర్క్ చేస్తుంటాడు, ఎవరు వర్క్ చేస్తుంటారు, ఏం వర్క్ చేస్తుంటారో తెలియదు కదా. సో ఇట్లా పుల్ చేసుకోవాలి ఫస్ట్ మనం, అవునా? పుల్ చేసుకుంటే ఓహో ఇన్ని క్రియేట్ చేశారా, యా T3 అనే ఫైల్ ఎక్స్ట్రా క్రియేట్ చేశారా అని తెలుస్తుంది మనకు. అప్పుడు మనం ఎక్కడి నుంచి వర్క్ చేయాలో తెలుస్తుంది అనమాట. ఓకే, అందుకని ఫస్ట్ పుల్ అని గిట్ పుల్ అని కొట్టుకోవాలి ఫస్ట్, అప్పుడు వస్తుంది దాని లోపల నుంచి. దాని లోపల వచ్చేస్తాయి. మళ్ళీ దానికి పుల్కి ఏమైనా మనం పాతిస్తున్నామా? పుల్కి ఏమైనా పాతిస్తున్నాం, ఇవ్వట్లే. ఎందుకు? సేమ్ అక్కడి నుంచే కదా మనం చేసుకుంది, క్లోన్ చేసుకుంది, యూజర్ని చేసుకుంది కూడా ఆ నుంచే కాబట్టి. సో ఇట్లా చేస్తామండి. ఇది పుష్, పుల్లు, బేర్ రిపాజిటరీ, నాన్ బేర్ రిపాజిటరీ, ఇదండి. సో ఇలా ఉంటుంది ప్రాసెస్ మనకు. మీకు ఇంకో డౌట్ రావాలి ఏడ ఓకే, సెంట్రల్ డాట్ గిట్ బేర్ రిపాజిటరీ ఒక సిస్టమ్ అక్కడ పెట్టుకున్నారు, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ కాబట్టి ఆడ పెట్టుకున్నారు, దాంట్లో 100 యూజర్స్ వర్క్ చేస్తున్నారు గిట్ మీద, అందరూ చేసిందంతా దానికి పుష్ చేస్తున్నారు, ఆడ ఉంటుంది సెంట్రల్గా, ఆడ ఉంటుంది డేటా అంతా అనుకోవచ్చు. ఒకటి యూఎస్లో ఉంటే ఏం చేయాలి అప్పుడు? సేమ్ అలానే సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఏం సర్వర్ కనెక్ట్ అవుతాడు అంటే సెంట్రల్ బేరే. అప్పుడు ఏంటంటే అప్పుడు గిట్ హబ్ అనేది పిక్చర్లోకి వస్తుంది. గిట్ హబ్ అనేది సపరేట్ టూల్ అండి, అది వెబ్సైట్, అది రిమోట్లీ ఇక్కడికి మూవ్ చేయము. అప్పుడు దాంట్లోకి మూవ్ చేస్తాం, దాని యూఆర్ఎల్ ఇచ్చేసి గిట్ సేమ్ లాగే కొద్దిగా రిమోట్ అని చెప్పి కొద్ది కమాండ్స్ ఇస్తాము, వచ్చినప్పుడు చెప్తాను నేను. దాంట్లోకి మూవ్ చేస్తాము. ఇది సెంట్రల్లీ, అది రిమోట్లీ. ఓకే, ఆడ మూవ్ చేసేస్తాం, ఆడ పుల్ చేసుకుంటాం. సేమ్ మళ్ళీ క్లోన్ చేసుకోవడం, పుల్ చేసుకోవడం, పుష్ చేసుకోవడం, మళ్ళీ సేమ్ ఇక్కడికి కాకుండా అక్కడికి, సెంట్రల్కి కాకుండా రిమోట్లీ. సో గిట్ హబ్ వచ్చినప్పుడు మనం చూద్దాం దాని గురించి. సో ఇక్కడ దాకా అయితే మీకు అర్థమైందండి? అర్థమైంది సార్. సార్ వద్దండి, వినోదన పిలవండి చాలు. సమ్మన్ టెక్స్టెడ్ మీ. ఓకే, మాలిక్ గారి నుంచి అయితే రెస్పాన్సెస్ ఫాస్ట్గా వస్తున్నాయి. ఇంకెవరన్నా? సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? కొద్దిగా డిఫరెంట్ ఉంటుందేమో, కొద్దిగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ వద్దండి ప్రాక్టీస్ కూడా, మిమ్మల్ని ఏం గంటలు కూర్చొని చేయమంటా, 1 hour 1.5 hour ఫోకస్గా కూర్చోండి, అంతే అయిపోతుంది. మీకు స్కోప్ ఉండే దీంట్లో ఎక్కువ క్వశ్చన్స్ దీంట్లోనే అడగచ్చండి నన్ను. దీంట్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది, నన్ననే కాదు ఎక్కడైనా మీకు స్కోప్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. దీంట్లో పోతే యాట్రిబ్యూట్స్, కాన్సెప్ట్స్ అవే, యాట్రిబ్యూట్స్ ఎక్కువ కానీ ఇవన్నీ స్కోప్ బాగుంటుంది దీంట్లో మీరు చేస్తే. ఇవి ఉన్నాయి కదా, మ్యావన్, జెన్కిన్స్ ఉన్నాయి కదా, వీటిల్లో అంత స్కోప్ ఉండదు మనకు చేసేకి, రీసెర్చ్ చేసేంత స్కోప్ దాంట్లో ఏమి ఉండదు. వాటిలో లిమిటెడ్ కాన్సెప్ట్స్ అవే ఉంటాయి, అవే వాడాలి, అవే చేయాలి, అంతే. ఇక్కడైతే ఏం చేస్తున్నామండి, నేను ఏది చేశాను యాజ్ ఇట్ ఈజ్ మీరు రియల్ టైంలో చేస్తారండి. అందుకే దీంట్లో మీకు చెప్పాను స్టార్టింగ్ అప్పుడు కూడా, మీతో మాట్లాడుతున్నప్పుడు ఇండివిజువల్గా డిపెండెన్సీ దీంట్లో తక్కువ అండి. దీంట్లో మనకు
మనం ఇప్పుడు రేపు ఫేక్ బెట్ పోతాము. సో మనం వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు వాళ్ళని బట్టి బదిలాడుకోవాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా వచ్చిన ప్రాజెక్ట్ని అర్థం చేసేసుకున్నామంటే మీకు తెలుసు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలని ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ నేను ఎటు చెప్తుంటే మీరు రేపు ప్రాక్టీస్ చేసేది కూడా ఇదే టూల్స్, ఇదే కమాండ్స్. అక్కడ పోతే ఇంకో ఏం మారదాడు, యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ మారుతుందేమో, ఆడ ఇంకొక దాంట్లో వాడుతుంటారు, కాన్సెప్ట్ ఇంతే. ఇక్కడ ఏదో మాస్టర్ ఏడు ఉంది, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎడు చూపించలేదు. మనకు లైనెక్స్లో ఎడు చూపిస్తుంది ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఎడు చూపించదు. పీడబ్ల్యూడి అని కొడితే చూపిస్తుంది. అట్లా కొద్ది చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అవి అట్ల గురించి మీరు బాధరావాల్సిన అవసరం లేదు. దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. నేను ఈరోజు ఈ వీడియో పంపిస్తాను మీకు. అదేవిధంగా ఇదే ఈ టెక్స్ట్ ఫైల్ కూడా పంపిస్తాను. గిట్ది ఈ టెక్స్ట్ ఫైల్ మీకు వస్తుంది క్లియర్గా. సో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, పీపీటీ కావాలా? అది ఏం అర్థం కాదు, పంపించాలంటే పంపిస్తాను. ఎటుంటుంది అంటే కట్టే కొట్టే తెచ్చే అని అంటుంటుంది, దాంట్లో ఇచ్చెక్తుంది. పంపిస్తాను మీకు కావాల్సింటే. ఇది అప్పుడు పీపీటీస్, ఇవి కొద్దిగా ఓల్డ్ పీపీటీస్. అప్పుడు మేము ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి చేసాము అవి. సో తను టీచింగ్లో ఉన్నాడు, తను కూడా. యా ఓకేనండి, మనం కంటిన్యూ చేద్దామా? అంటే నాకైతే నేను రెడీ, నేను చేస్తాను. అంటే మీకు మరీ హెవీ అవుతుందా అని నాకు డౌట్, అందుకని. ఎక్కడో నాకు 1 or 2 రెస్పాన్సెస్ వచ్చాయి, అందుకని. Someone texted. I have doubt that file modified. యా, చెప్పండి, ఆన్ చేయండి ఒకసారి, అన్మ్యూట్ చేసి చెప్పండి, అడగండి. ఫైల్ అన్మాడిఫైడ్. ఫైల్ T1 మాడిఫై చేశారు కదా? అవును. అది ఎలా తెలుస్తుందండి అది మాడిఫై చేసింది అని చెప్పి మనకి? అవును. యా, ఏం లేదండి, మనం ఆడ వర్కింగ్ డైరెక్ట్లో వర్క్ చేసాము. దానికి ట్రాక్ కావట్లేదు కదా. దాని దగ్గర T1 అనే ఫైల్ ఎంటీ ఫైల్ ఉంది. T1 అనేది మనం ఎంటీ ఫైల్ ఉంది. ఇక్కడికి వచ్చి మనం T1 అనే ఫైల్లో హలో అనే ఏదో సంథింగ్ యాడ్ చేశాను, నేను గుర్తులేదు, ఏదో టెక్స్ట్ ఇచ్చాను, అవునా? అప్పుడు ఏమవుతుంది దానికి, అప్పుడు అది కదా ఈ గిట్ టూలే ఉద్దేశమే అది. అప్పుడు దానికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అట్లా ఉందా, అట్లా డిజైన్ చేశారు ఈ టూల్ని. సో ఆటోమేటిక్గా తెలిసిపోయి ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దీనికి ఇంటర్నల్ పర్పసే అదండి. అందుకే ఫస్ట్ ఏం చెప్పాను నేను, దాని లోపలికి పోవాలా, దాని లోపలికి పోతేనే అది గుర్తుపడుతుంది. అందుకని బయట ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు చూసారు అన్ట్రాక్డ్ అని చూపించింది. అన్ట్రాక్డ్ అంటే అప్పటికి ఇంతవరకు కమిట్ కూడా చేయలేదు కాబట్టి దానికి ఏమి తెలియదు, నాకు సంబంధమే లేదంటుంది. సో అందుకని ఫస్ట్ దాని దగ్గర ఉన్నది ఎంటీ ఫైలు, ఇక్కడ నువ్వేమో సమ్ డేటా యాడ్ చేసావు. అందుకే ఇప్పుడు చూడు ట్రాక్ అయింది, అదే ఐ మీన్ మాడిఫై అయింది, చూసుకో డేంజరు అని చూపిస్తుంది కలర్. డేంజర్ అని ఎందుకు చూపిస్తుంది అంటే నా దగ్గరికి రాలేదు అది, నువ్వు అయితే ఆడ మాడిఫై చేసావు, నా దగ్గరికి రాలేదు, నా దగ్గరికి రాకపోతే అది డేంజరు. సో నా దగ్గరికి వచ్చేసి ఫస్ట్ అని చెప్తుంది అది. సో అదండి, మనం ఇంకా ఉంది, మనం కొద్దిగా డౌట్స్ ఏ వస్తాయి, ఎట్లా ఉంటాయి ఏందని, లాగ్స్ అంటే ఏంది నేను చూపిస్తాను మొత్తం, మీకు ప్రాబ్లం లేదు. ఓకే, అంటే నేను కంటిన్యూ చేద్దాం అంటే ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయొచ్చు. సో వద్దనుకుంటున్నా, మీ ఇష్టం. గిట్ గురించి ఇంకా ఉంది కొద్దిగా కంటిన్యూషన్. కొద్దిగా ఏందండి, ఇంకొక 4 క్లాసులు ఉన్నాయి. వినోద్ గారు, ఇప్పుడు సెంటర్ లో ఉన్న ఫైల్స్ ఒకవేళ మనం చూడాలంటే మనం చూడలేకపోతున్నాం కదా. ఇంపాసిబుల్ అండి, మనం చూడలేము అవి. వాడు ఇట్లా డిజైన్ చేసుకున్నాడు అంతే, అది మనం చూడలేము అవి. సెంటర్ అది అసలు ఇది కూడా చేయమండి మనకు, అసలు నేను ఇక్కడ చూపించాను మీకు అంతేగాని ఇది ఎందుకు మనం చేస్తాం. ఆల్రెడీ మీరు జాయిన్ అయితే ఆల్రెడీ అటు ఉంటుంది, ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు అక్కడ, మీరు మధ్యలో పోయి జాయిన్ అయ్యారు, అప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు, ఆ నేమ్తో మీరు క్లోన్ చేసుకొని మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు అంతే. అంతేగాని దాంతో డేట్ ఏంటంటే వాడు ఇంటర్నల్గా దాని లోపల ఏదో ప్రోగ్రామింగ్ ఫైల్స్ పెట్టుకున్నాడు. సో అది ఇప్పుడు ఇంకా అంతే అండి, అది మనకు అర్థం కూడా కాదు, అది వాడు ఎట్లా స్టోర్ చేసుకుంటున్నాడు అంటున్నారు. యా
సారీ వీడియోస్ ని ఎంతమంది కాపీ చేసుకుంటున్నారో మనకు లిస్ట్ అవుట్ చేయడానికి ఏమైనా కమాండ్ ఉందా? ఏం లేదండి. అది సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల మనకు మామూలుగా నేనేం చెప్పాను స్టార్టింగ్లో, కరెక్ట్ క్వశ్చన్, ఒకదానికి షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇది దీంట్లో ట్రబుల్ అయింది. ఎక్కడది? ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్లో ఈ యూజర్ నుంచి ఈ యూజర్ షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో అది సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల దాన్ని ఆపేశారండి, దాన్ని చేయట్లేదు. సో అది సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల చేయట్లేదు దాన్ని, అందుకే లిస్ట్ అవుట్ కూడా రావండి మనకు అవి. ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ అండి, ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని రా కోడ్ని డెవలప్ చేసుకోవచ్చు, ఏ కంపెనీ ఎవరైనా. కానీ ఇక్కడ ఏంటంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే దానికి ఒక పవర్ఫుల్ ఫీచర్స్ కోసం వాళ్ళు ఆ కంపెనీ గిట్ అనే కంపెనీతో కొద్దిగా మనీ ఇచ్చి, మళ్ళీ ఫ్రీ ఓపెన్ సోర్స్ అనే కానీ మనీ ఇచ్చి కొన్ని సపోర్ట్ తీసుకుంటారండి. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీస్ పెట్టుకుంటారు వెనక, కొన్ని అడిషనల్గా పెట్టుకుంటారు. మనకి ఎగ్జాక్ట్గా రాదు, ఒక 20% ఎక్స్ట్రా వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు. ఆ చేంజెస్ ఏ ఉంటాయో నేనే మీకు రోజు టాస్క్ ఇస్తాను, మీకు ఆ టాస్క్లోనే చెప్తాను ఏ చేంజెస్ ఉంటాయో. ఓకే, ప్రాబ్లం లేదండి. అంటే దీంట్లో ఏమన్నా అప్లికేషన్స్ కానీ నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ సంబంధించిన కానీ ఏమన్నా రన్ చేస్తారా ఇట్లా? దీంట్లో ఏం రన్ చేయండి, ఇది జస్ట్ ట్రాకింగ్ టూల్ అంతే. జస్ట్ ఓన్లీ ట్రాకింగ్ అన్నమాట. యా డెవలపర్స్ పుష్ చేస్తారు దీంట్లో, అది ట్రాక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒకడు పుష్ చేశాడు 100 లైన్స్, మళ్ళీ పోయి ఎడిట్ చేస్తాడు, అట్లా ఒకడు పోయి డిలీట్ చేసేసాడు, ఒకడు పోయి ఎడిట్ చేసేసాడు. ఇవన్నీ తెలియాలి కదా, ఎవరు డిలీట్ చేశాడు. ఒక డిలీట్ చేసేస్తే ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ కూడా పోతుంది, ఆ ఫైల్ డిపెండెన్సీ ఎక్కువ ఉన్నిందంటే. సో ఎవరు చేశారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ అని తెలుసుకోవాలి కదా. సో ఆ డీటెయిల్స్ అన్ని వస్తాయి ఇక్కడ మనకు. డెవలపరే దీనికి అంటే ఇంకా అందరు కూడా అవైలబుల్ ఉంటారా? డెవలపరే అండి యాక్చువల్గా. అన్ని కంపెనీస్లో మ్యాక్సిమం కాదు, కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఇది జావా డెవలపర్సే మెయింటైన్ చేస్తారండి. మనకన్నా వాళ్ళకే ఎక్కువ తెలిసి దీని గురించి, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఎంఎన్సీస్లో ఏమవుతుందంటే కోడ్ రాస్తేనే మొత్తం పని జరుగుతుంది. కోడ్ అనేది రాసాడంటే వాడి తర్వాత మనం ప్రాసెస్ చేస్తాం, డెవోప్స్ ఇంజనీర్, దాని తర్వాత క్యూఏ, దాని తర్వాత డిప్లాయ్మెంట్, ఇంటిగ్రేషన్, రిలీజ్, ఇవన్నీ డిపెండ్ అయ్యి కోడింగ్ ద్వారా. సో అందుకని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మీరు ఓన్లీ కోడింగ్ మీద ఫోకస్ చేయండి, మేము డెవోప్స్ని హైర్ చేసుకున్నాము, వాళ్ళకి ఈ గిట్ టూల్ కూడా ఇచ్చేస్తాము, మీరు ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని చేయండి. సో మీరు ఫోకస్ అంతా కోడ్ రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే కోడ్ రాస్తేనే కదండి ప్రాజెక్ట్ అంతా రన్ అయ్యేది. సో అందుకని మనమేమి వాళ్ళు దీంతో వాళ్ళు కమాండ్ ప్రాంప్ట్ నుంచి డైరెక్ట్ పుష్ చేస్తారు, లేకపోతే ఈ టూల్ని ఇంటిగ్రేట్ చేస్తారండి. వాళ్ళ ఎక్లిప్స్ టూల్స్, స్ప్రింగ్స్ టూల్స్ ఏదో వాడతారు కదా వాళ్ళు కోడింగ్కి, దాని నుంచి పుష్ చేసేస్తారు దీనికి, గిట్కి. యా, ఎనీ మోర్ డౌట్స్? యా, ఓకే గైస్. Yeah, see you then. See you tomorrow. We'll continue from tomorrow. Bye. Okay, Andy. Yeah, bye. See you tomorrow. ఈ వీడియో పంపిస్తాను, ప్లస్ నోట్ ప్యాడ్ కూడా పంపిస్తానండి. ఓకే, ఒకసారి చూసుకోండి. టైం పడుతుంది, ఒక 1/2 అవర్ నాకు. ఇది మళ్ళీ డ్రైవ్కి అప్లోడ్ చేసి పంపాలి మీకు. ఓకేనా? యా, బాయ్ అండి. See you tomorrow.